ఆర్య మీ అందరికి గుర్తుందా? మేబీ మన స్కూల్ డేస్‌లో ఉండుంటాం. 'ఉప్పెనంత ఈ ప్రేమకు' ఈ సాంగ్‌కి ఇప్పటి వరకు కూడా ట్రెండ్ తగ్గలేదండి. ఐటెమ్ సాంగ్‌లో మీరు మంచి కింగ్ అంట. నంబర్ ఆఫ్ సాంగ్స్ చూస్తూ ఉంటాము. ఈ సాంగ్స్ చేసి ప్రేమ చిగురించిందా? మనం కూడా ప్రేమిద్దాం, ప్రేమించి పెళ్లి చేసుకుందాం. ఎందుకో ప్రణవిని చూసినప్పుడల్లా బాబో! ఎంతుందా? బాలీవుడ్‌లో ఒక సాంగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదో ఒక చిన్న ఇన్ఫెక్షన్ లెవెల్ 150% అయిపోయింది. వీళ్ళిద్దరిలో ఫ్రెండ్స్ ఎవరు ఇంకా? శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. ఇద్దరికి సపరేట్గా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే శేఖర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆ డీలో కోపంగా లేచిపోవటం, అరవటం అలానే ఉంటుందా జానీ మాస్టర్ రియల్ లైఫ్? ఒకసారి ఆపి మనం జడ్జ్ చేసుకుని మాట్లాడతాం. తను అలా ఏం కాదు. ఇంత మంచి కెరీర్ని వదిలిపెట్టి ఒక్కసారిగా రాజకీయాల్లో దిగారు. సడన్గా ఈ పాలిటిక్లో వెళ్ళేటప్పుడు మేము కూడా షాక్ అయ్యాం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీ బెస్ట్ డాన్సర్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరని చెప్తారు? జనరల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు మనం కంపారిజన్ చేయలేము. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్య మీ అందరికి గుర్తుందా? మేబీ మన స్కూల్ డేస్లో ఉండుంటాం. 'ఉప్పెనంత ఈ ప్రేమకు' ఈ సాంగ్‌కి ఇప్పటి వరకు కూడా ట్రెండ్ తగ్గలేదండి. సో అల్లు అర్జున్ గారు ఆ స్టైల్లో డాన్స్ చేయటానికి మరి వేరే లెవెల్‌లో కొరియోగ్రఫీ చేసిన రఘు మాస్టర్ మీ అందరికి గుర్తే ఉందా? మన 'D3లో' ఉంగరాలు జుట్టేసుకొని పెద్ద గడ్డం వేసుకొని ఈ రేంజ్‌లో ఉన్నారు కదా! యెస్ ఆయనే. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ ముందు కనిపిస్తున్నారు. అంటే ఆ స్క్రీన్ ముందు కాదు, ఈ స్క్రీన్ ముందు మీడియా ముందుకొచ్చారు. బాంబ్ పేలుస్తా అంటున్నారు అసలకి. ఒకసారి మాట్లాడేద్దామా మాస్టర్‌తో? హాయ్ రఘు మాస్టర్. హలో డార్లింగ్. సూపర్ డార్లింగ్. హౌ ఆర్ యూ? సూపర్. ఎప్పుడు రఘు మాస్టర్ అని అనుకున్నప్పుడు మా అందరికి బాగా గుర్తుండే పాట 'ఉప్పెనంత నీ ప్రేమకు'. దాదాపు కొన్ని వందల సాంగ్స్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. అలాంటి ఒక సాంగ్ మీ లైఫ్‌లో ఒక మైలురాయి అయింది. అండ్ అవును. బ్యాక్ టర్న్ అయ్యి చూసుకోకుండా లైఫ్‌లో ఇలా ఎదిగిపో అని ఒక లెసన్‌గా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తది ఇన్ని ఇయర్స్ జర్నీ? ఐ థింక్ 1997లో వచ్చారు ఇండస్ట్రీకి. యెస్. 97లో సెప్టెంబర్ 10th జాయిన్ అయ్యాను. అంటే మీకు ఐడియా ఉంటది కదా! మన ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్సర్ అసోసియేషన్‌లో ఒక కార్డ్ ఉండాలి. అవును. అంటే లైక్ మెంబర్‌షిప్. సో 97 నేను సెప్టెంబర్ 10th రోజు మెంబర్‌షిప్ తీసుకున్నాను. ఓకే. అండ్ సైడ్ డాన్సర్‌గా జాయిన్ అయ్యాను. ఇంక అక్కడ ఫస్ట్ సైడ్ డాన్సర్. డాన్సర్‌గా. ఓకే. ఏ సాంగ్? సో ఫస్ట్ నేనొచ్చి బాలకృష్ణ గారి మూవీ చేశాను. మూవీ బాలకృష్ణ గారి గుర్తుందా? మూవీ గుర్తులేదు. బట్ ఆ తర్వాత ఇంద్ర వెంటనే. ఓహ్! సో ఇంద్ర అక్కడి నుంచి ఇంకా పల్నాటి బ్రహ్మనాయుడు, ఇంకా చిరునవ్వుతో. ఈ డాన్సర్‌గా ఉన్నప్పుడు ఒక ఇదేంటంటే ఏ సినిమా అనేది కాదు, ఎన్ని పాటలు చేస్తున్నాము, ఎంత పేమెంట్ వస్తుంది, ఈ రకంగా ఫాస్ట్‌గా వెళ్ళిపోవడమే అంతే. ఈ పాట అయిపోయింది, నెక్స్ట్ సాంగ్‌కి పిలవడం, నెక్స్ట్ సాంగ్‌కి వెళ్ళిపోవడం. సో అక్కడ చూడడం అంటే మనము ఆరాధ్య దైవంగా భావించే స్టార్స్ అందరినీ అరే వీళ్ళ వెనకాల మనం డాన్స్ చేసేది ఎంత అదృష్టము అని అనుకుంటూ, అండ్ చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ అనేది ఒంట్లోనే ఉంది కాబట్టి దేవుడి దయ వలన సో ఆ జర్నీని అలా హ్యాపీగా కొనసాగించాం. అండ్ అక్కడి నుంచి లారెన్స్ గారి దగ్గర చేసిన తర్వాత కొన్ని సాంగ్స్ అయిన తర్వాత దెన్ రాజు సుందరం మాస్టర్ గారి దగ్గర అవకాశం వచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అసలు. ఇంకా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకునే ఒక హ్యాపీనెస్ దొరికింది. అండ్ అక్కడి నుంచి సైమల్టేనియస్గా అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఫ్రీలాన్సర్గా వేరే మాస్టర్స్ దగ్గర చేయొచ్చు. సుచిత్ర మాస్టర్ దగ్గర, అశోక్ రాజ్ మాస్టర్ దగ్గర, ఇలా నంబర్ ఆఫ్ మాస్టర్స్ దగ్గర. అండ్ మన హైదరాబాద్కి సంబంధించిన హరీష్ పై మాస్టర్, నిక్సన్ మాస్టర్, వీళ్ళందరి దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది. శ్రీధర్ రెడ్డి మాస్టర్ అని, సో రాకేష్ మాస్టర్ గారి దగ్గర. సో చిరునవ్వుతో అని చాలా పెద్ద సాంగ్స్ అవి. చిరునవ్వుతో పెద్ద హిట్ ఆయనకు కూడా. సో అలాంటి సాంగ్స్ చేస్తున్న టైంలో ప్రభుదేవ గారి దగ్గర అవకాశం దొరికింది. నువ్వు వస్తానంటే వద్దంటాను ఆయన డైరెక్షన్
చేసిన మూవీలో ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దానంటే టైంకి మీరు ఇంకా అసిస్టెంట్ గానే ఉన్నారా? ఇంకా అసిస్టెంట్ గానే ఉన్నాను. ఓకే. సో ఆయన డైరెక్షన్ దాంట్లో మన తెలుగు మాస్టర్ మన నిక్సన్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ గా చేయడం, ఓకే. అండ్ పౌర్ణమి సినిమా సేమ్ ప్రభుదేవ్ గారిది డైరెక్షన్ లో మళ్ళా పాటలు చేయడం. సో అలా అసిస్టెంట్ గా చేసే అవకాశం దొరికింది. ఓకే. అండ్ అక్కడి నుంచి హరీష్ పై మాస్టర్ గారి దగ్గర ఒకసారి సాంగ్ చేస్తున్నాను అసిస్టెంట్గా, హ్యాపీ మూవీ కరుణాకరణ్ గారి డైరెక్షన్లో. అది జరుగుతున్నప్పుడు బన్నీ గారు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన నార్మల్గా డ్యాన్స్ మూమెంట్స్ అవి కంపోజ్ చేసేవాడిని. కంపోజ్ చేస్తున్న టైంలో రఘు నీ స్టైల్ చాలా బాగుంది, అసలు పెక్యులర్గా ఉంది స్టైల్, హిప్ హాప్ కానీ అది కానీ అడ్వాన్స్డ్గా ఉంది. సో నువ్వు ఎప్పుడు మాస్టర్ అయినా చెప్పు, నేను అవకాశం ఇస్తాను ఓ డెబ్యూ అని. నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. చాలా ఒక మనిషికి ఒక వర్డ్ వస్తే ఇంకా ఆ వర్డ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంక మనకు బర్డనే లేదు, ఒక గవర్నమెంట్ జాబ్ దొరికిపోయింది అన్నంత ఫీలింగ్. నెక్స్ట్ డేనే చెప్పేశారా నేను మాస్టర్ లేదు అవుతాను? నేను కొంచెం టైం తీసుకొని చెప్పాలని ఒక 2 మూవీస్ అయిన తర్వాత దేశముద్రు సినిమా లాస్ట్ పాట జరుగుతుంది షూటింగ్, అప్పుడు నేను అయ్యాను మాస్టర్. సో ఆల్మోస్ట్ 2006 ఎండ్లో అయినప్పుడు డైరెక్ట్గా సెట్కి వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలిసి చెప్పేశాను, సరే ఇలా మాస్టర్ అయిపోయాను, సో మీరు ఇచ్చే ఆ డెబ్యూ తోటి వెయిట్ చేస్తున్నాను అని. అయ్యో రఘు ఇందులో అయిపోయింది, బట్ నెక్స్ట్ సినిమా పక్కాగా ఇస్తాను అన్నారు. పర్లేదు 6 months. నేను కూడా 97 నుంచి చేసి 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 ఒక రెస్ట్ తీసుకున్నాము, కొన్ని రోజులు మైండ్కి పని చెప్దాము, నెక్స్ట్ కొరియోగ్రఫీ వస్తే ఎలా చేయాలి అప్డేట్ అవుదాము అని వరల్డ్ క్లాస్ ఇవన్నీ చూసేవాడిని వీడియోస్ అన్ని. ఇంట్లో ఒక సిస్టమ్ ఉండేది, అన్నయ్య వాళ్ళ సిస్టమ్ అవన్నీ పెట్టడము, నేను అప్డేట్ అవ్వడానికి అసలు ఏం జరుగుతుంది బయట, ఎలా ఉన్నాయి డ్యాన్స్ ఫార్మాట్స్, దాన్ని అంతా డౌన్లోడ్ చేస్తుండేవాడిని. సో అలాంటి టైంలో నెక్స్ట్ పరుగు వచ్చింది, బట్ పరుగుకు కూడా వెళ్ళి కలిసాను, ఏదో మిస్ అయింది. మిస్ అయిన తర్వాత రఘు నెక్స్ట్ మూవీ పక్కా అన్నారు. అండ్ దాని తర్వాత 6 months తర్వాత ఎందుకు టైం వేస్ట్ చేయడం, అనవసరంగా వేరేవి చేయొచ్చు కదా అని చెప్పారు, మంచి సలహా ఇచ్చారు. కానీ నాకేంటంటే స్ట్రాంగ్ బిలీఫ్ ఆయన చేతుల్లోంచి డెబ్యూ వస్తే బాగుంటది అని. సో లేదు సార్ నేను చేస్తాను పక్కగా డెబ్యూ మీరు ఇచ్చిన తర్వాత. సో ఆ తర్వాత నేను వెయిట్ చేసిన దాని ప్రకారం ఒక రోజు వెళ్ళాను, కలిసాను. సో యు ఆర్ ఇన్ అని చెప్పారు. అంటే ఒక అంటారు కదా, కలిసి వస్తే ఒక నైట్లో జరిగిపోయింది అన్న ఫీలింగ్. సో అలా ఉప్పెనంత ఈ ప్రేమకి సాంగ్ ఆయనే సెలెక్ట్ చేసి, ఈ పాట అయితే నీకు పర్టికులర్గా చాలా బాగుంటుంది, సో నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పారు. అండ్ 2008 ఎండ్లో నా బర్త్డే రోజు ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది. November 14th బర్త్డే నాది. అదే రోజు షూటింగ్ స్టార్ట్ అయ్యి నైట్ నాకు సర్ప్రైజ్గా అల్లు అర్జున్ సార్ అండ్ సుకుమార్ గారు ఇద్దరు కేక్ కోసారు. సో నా కోరిక అనమాట, అంటే సెట్లో బర్త్డే చేసుకోవాలని. ఆ డెబ్యూతో అది కూడా తీరిపోయింది. సో అక్కడి నుంచి ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అక్కడి నుంచి డి ప్రోగ్రామ్ అని దాంట్లో ఒక ప్రొఫైల్ ఉండాలి, D3. సో ఆ D3 దానికి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఫినాలెకి కూడా అల్లు అర్జున్ సార్ అండ్ సుకుమార్ సార్ వచ్చారు. సో అప్పుడు సాంగ్ చేసున్నాను, హిట్ అయిపోయింది సాంగ్. అండ్ ఇప్పుడు ఫినాలేలో భయం నాకు ఏంటంటే, ఇప్పుడు అంత మంచి సాంగ్ చేసి ఇలాంటి కాంపిటీషన్లో ఓడిపోతానా ఏంటి వాళ్ళ ముందు అనే ఒక చిన్న ఉండేది. బట్ స్టిల్ ఆ దేవుడి దయ వలన నేను గెలవడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగానే ప్రైజ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మిర్చి సినిమా, ఇదేదో బాగుందే చలి, అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయి. అంత రొమాంటిక్గా ఉంటారా? అంటే ఈ క్రెడిట్ అంతా కూడా నాకు తెలిసి, నేను చాలా మాసీ సాంగ్స్ అన్నీ, అంటే వెస్టర్న్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, సినిమాలో అన్ని రకాల పాటలు చేయాల్సిందే కదా. సో అన్ని రకాల పాటలు చేసినా కూడా నా కంపోజిషన్ అది చూసి అబ్జర్వ్ చేసిన అల్లు అర్జున్ సార్, ఆయన నాకు అలాంటి ఒక మంచి నంబర్ ఇవ్వడము, ఇంకా అక్కడి నుంచి నాకు అలానే స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రతిరోజు లేవగానే ఎలా ప్రేమించాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉండిపోయాను. సో అన్ని లవ్ సాంగ్స్ పడ్డం, కొన్ని రోజులు బాగా ముద్ర పడిపోయింది కదా రఘు మాస్టర్ అంటే. లవ్ సాంగ్స్, మెలోడీస్ అంతే, అండ్ ఈ మాంటేజ్. సో ఇలాంటి స్టోరీ బేస్డ్ సాంగ్స్, డైరెక్టర్స్ తో పాటు స్టోరీ బేస్డ్ ఉంటాయి, కొన్ని బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయాలి. సో ఆ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసే దాంట్లో రిథమిక్, ఇప్పుడు డైరెక్టర్ తీస్తే ఒక సీన్ లాగా ఉంటుంది, అదే ఒక కొరియోగ్రాఫర్ అదే సీన్ ని రిథమిక్ గా చేస్తారు, పాట లాగా ఉంటుంది. సో అలాంటి దాంట్లో నేను ఆ సిచ్యువేషన్ ని నేను రిథమిక్ గా తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసేవాడు. సో డైరెక్టోరియల్ సాంగ్స్ అంటారు దాన్ని. అలాంటి సాంగ్స్ లో కూడా బాగా బ్రెయిన్ షార్ప్ గా అవ్వడం,
అండ్ రోజు ఇప్పుడు డాన్స్ అంటే చేస్తాము, కొరియోగ్రఫీ ఉంటుంది అండ్ వైట్ షాట్, మిడ్ షాట్, క్లోజ్ షాట్. బట్ ఇలాంటి కొన్ని సాంగ్స్ చాలా కష్టం. అంటే డైరెక్టర్ గారి మెంటాలిటీ తోటి బేస్ అయ్యి ఆ స్టోరీని ఆ సాంగ్ లోనే సాంగ్ చెప్పాలి, రూపంలో చెప్పాలి కదా. చెప్పాలి. ఆ 3 minutes సాంగ్ లో చెప్పేయాలి. ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళకు స్టోరీలో ఇంకా వేరే చోట ఎక్కడ స్పేస్ ఉండదు. ఆ పాటలో చెప్పేస్తే ఇంకా వాళ్ళు నెక్స్ట్ కథకి వెళ్ళిపోతారు. సో అలాంటి కీలక సిచ్యువేషన్లలో ఆ పాటలోనే చెప్పేయాలి. సో అలాంటి టాస్క్లు ఉండేవి. నాకు హ్యాపీగానే ఉండేది. డైరెక్టర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ నేను ఆలోచించేవాడిని ఎక్కువ. సో చాలా వైస్ వర్సా అలాంటి సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యేవి. సూపర్ డూపర్ హిట్స్ కదా అండ్ అన్ని కూడా. ఆల్మోస్ట్ అన్ని హిట్ సాంగ్స్, అన్ని మెలోడీస్ అన్ని కూడా అరే ఎవడు చేశాడంటే రఘు మాస్టర్. కానీ ఎప్పుడు అనిపించింది డార్లింగ్ నీకు ఒక్కసారిగా, అరే ఈ లవ్ సాంగ్స్ మెలోడీ సాంగ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే రఘు మాస్టర్ అయిపోయాడు, ఇది కాదు కదా, నేను అన్ని టేస్ట్ చేద్దాం అనుకున్నాను ఇండస్ట్రీలో, మాసు క్లాసు అది అంతా కూడా, అది బ్రేక్ చేసి ఎప్పుడు మాస్ సాంగ్ చేసింది ఏ సాంగ్ ఫస్ట్ అది? ఇన్ బిట్వీన్ సాంగ్స్ ఉన్నాయి డార్లింగ్, అలాంటివి ఉన్నాయి సాంగ్స్. అంటే ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్ వాళ్ళు ఎలా ఉంటారంటే కొన్నిసార్లు మాస్టర్ ఈ సాంగ్ కూడా మీరు చేసేయండి అని అనడం. సో అలా ఏదైనా సాంగ్స్, ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా మూవీ ఉంది, నేను యూవి క్రియేషన్స్లో ఆఫ్టర్ మిర్చి తర్వాత ఎక్స్ప్రెస్ రాజా వాళ్ళ ప్రొడక్షన్లోనే చేశాను. సో చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో హూలాలా సాంగ్ అని చాలా పెద్ద హిట్ అయింది. అది ఒక మంచి నంబర్, డాన్సింగ్ నంబర్ ప్లస్ ఒక మెలోడీ. సో లవ్ సాంగ్. సో ఆ సాంగ్ని ఫుల్ఫిల్ చేశాను. కరెక్ట్గా అంటే నేను అనుకోవడం కాదు, వేరే వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఈ జానరే కానీ మాస్టర్కి కాటు కట్టిన కళ్ళని చూస్తే అని ఒక టిపికల్ ఒక ఫోక్ విలేజ్ ఫోక్ సాంగ్ ఇచ్చి, అంటే యూజువల్గా మనకు దినేష్ మాస్టర్ అలా చేస్తుంటారు. అలాంటి పాట మరి ఆయన డేట్ దొరక నన్ను చేయమన్నారు, నేను ఆ పాట చేశాను. చేసిన తర్వాత ప్రభాస్ గారికి సినిమాలో నాకు హూలాలా ఫేవరెట్ అయితే, ప్రభాస్ గారు అయితే చూసి ఫస్ట్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే సినిమా నాకు కాటు కట్టిన కళ్ళని చూస్తే ఆ పాట చాలా బాగా నచ్చింది. సో కలర్ఫుల్ చిలక అంటారు ఆ పాట. కలర్ఫుల్ చిలక చాలా బాగుంది, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను. అంటే అలాంటి మధ్య మధ్యలో చేస్తూ వెళ్ళాను. కానీ ఈ సాంగ్స్ హిట్ అయినంత, ఆ సాంగ్స్ హిట్ అయినా కూడా నాకు అప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే, కొన్ని సాంగ్స్ ఉంటాయి డాలి, ఇప్పుడు డాన్స్ నంబర్స్ ఉంటాయి కొన్ని, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చేటప్పటికి కొన్ని మర్చిపోవచ్చు, ఎందుకంటే దాన్ని మించిన పాట ఇంకోటి వస్తుంది. సో ఈ పాటను మర్చిపోవచ్చు. కానీ కొన్ని మెలోడీస్ ఉంటాయి, సంవత్సరాలు తరబడి దాన్ని విన్నా, ఊహించుకున్నా అండ్ టీవీలో మనం చూసిన పాట అది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటాయి. సో అలాంటి పాటలు నాకు పడ్డం చాలా అదృష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆర్యా 2 పాటనే ఉంది, ఆ తర్వాత మిర్చి సాంగ్ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు గీతా గోవిందం సాంగ్స్ ఉన్నాయి, సో తర్వాత చలో సాంగ్ ఉంది. ఇలాంటివి ఎప్పుడు విన్నా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ కొరియోగ్రఫీ చేస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. బట్ డైరెక్టర్స్ సపోర్ట్ కూడా ఏంటంటే, నేను అనుకున్నది సరే ఇది అనుకున్నాను అని అంటే, మీరు చేయండి మాస్టర్, మీకు ఆ ఫీల్ ఉంది, ఆ లవ్ ఉంది, సో మీరు చేయగలరు, మీరు చేసేయండి అన్నప్పుడు ఆ డెసిషన్ తీసుకొని చేసేసి అది హిట్ అవ్వడం, మంచి పేరు తీసుకురావడం. సో అదృష్టంగా. అండ్ ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఎప్పుడన్నా ఒక సీజన్ ఉంటుంది, దీనికి కూడా ఒక సీజన్ ఉంటుంది అండి. యూజువల్గా మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month అలా గ్యాప్ ఉంటుంది, వెంటనే సాంగ్స్ కూడా ఉండవు, ఎందుకంటే కొత్త సినిమాలు స్టార్ట్ అయ్యి. అదే దసరా టైంలో కూడా అలానే జరుగుతుంది, కొన్ని రిలీజ్ అయిపోతాయి, అయిపోయిన తర్వాత ఒక 1 month అలా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ ఖాళీ స్పేస్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఏది మనం బిజీగా ఉన్నప్పుడు అనిపించదు. మీరు అన్నట్టు ఆ ఖాళీగా ఉన్నప్పుడు అరే నేను వేరే పాటలు కూడా చేయగలను కదా, ఒక్కరు ఆ పాటలు సజెస్ట్ ఎందుకు చేయరు, లేదంటే నేను కూడా అప్పుడప్పుడు కొంతమంది ఫ్రీగా డైరెక్టర్స్ దగ్గర నాకు ఫ్రీగా అనిపిస్తే, సార్ ఏంటి సార్ వేరే పాట ఏదైనా ఇవ్వచ్చు కదా ఈ పాటతో పాటు, సో నేను చేస్తాను కదా అంటే, ఈ స్టైల్ మీరే చేయగలరు, దానికి 100 మంది ఉన్నారు అని ఏదో ఒకటి చెప్పేస్తారు. సర్లే నేను సాటిస్ఫై అయిపోయి పక్కొచ్చు, అంతేనా? అంతే. అంటే ఈ సాంగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ మీరని అది ఫిక్స్ అయిపోయింది. సో నేను బట్ మాస్ సాంగ్ లో మీకు పేరు తెచ్చిన సాంగ్ అంటే, మాస్ సాంగ్స్ ఏమి ఎక్కువ ఏం చేయలేదు. ఆ సాంగ్స్ లో అసలు అంటే యూజువల్ గా ఏదైతే ట్రెండ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఫస్ట్ మీరు పునాది ఏదైతే చేశారో దాంట్లోనే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి, మిగతావన్నీ కూడా అంతే. ఓకే, ఇప్పుడు మాస్ పాటలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్రడక్షన్ సాంగ్స్ చేసే వాళ్ళు కొంతమంది, గణేష్ మాస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ సినిమాలో ఇంట్రడక్షన్ పాట అనగానే అరే గణేష్ మాస్టర్ని చూస్ చేసుకున్నాం, మెలోడీ అనగానే ఒకసారి రఘు మాస్టర్ ట్రై చేద్దాం, అరే మంచి సెట్ సాంగ్స్ ఇట్లా ఉన్నాయంటే అరే శేఖర్ మాస్టర్ని ట్రై చేద్దాం. సో ఇలా ఎవరికైతే ఆ సెట్ అయిపోయి ఉంటాయి అన్ని,
ఆ సెట్ అయిపోయిన దాన్ని మీరు డిస్టర్బ్ చేయలేరు. ఆలోచన కూడా అలానే ఉంటాయి డైరెక్ట్. ఐటమ్ సాంగ్స్ చేసారా ఏమన్నా? ఆ ఐటమ్ సాంగ్స్ చేశాను, 2-3 చేశాను. ఆ, కానీ అదే అంటున్నాను, ఐటమ్ సాంగ్స్ చేసినా కూడా మళ్ళా నెక్స్ట్ పొద్దున్న లేస్తే నెక్స్ట్ అదే రావాలి మనకు. ఆ. నెక్స్ట్ ఈ ఐటమ్ పాట చేశారు కదా, నెక్స్ట్ ఐటమ్ పాట ఇచ్చేద్దామని ఎవరికేం ఉండదు. ఎంతసేపు మీరు ఎక్కువ క్రెడిట్ సంపాదించిన జానరే ఎక్కువ ఉంటుంది. ఐటమ్ సాంగ్ లో మీరు మంచి కింగ్ అంట. ఏం లేదు డార్లింగ్, అది ఐడియాస్ వస్తుంటాయి, చేస్తుంటాము. అంటే అప్పటికప్పుడు వస్తాయా లేకపోతే అంటే ప్రీవియస్ గా లేదు లేదు, అంటే యూ కెన్ ఇమాజిన్. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ చూస్తూ ఉంటాము. చూస్తున్నప్పుడు అరే మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, మనకి ఇస్తే మన స్టైల్లో మనం ఏం చేస్తాం. ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు ఆలోచించిన విధానమే. మనకిస్తే మనం ఎలా చేయొచ్చు. సిగ్గుంటుందా ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మీకు? ఏం లేదు డార్లింగ్, నేనైతే ఫుల్ ఆర్టిస్ట్లకు నా అసిస్టెంట్స్ కంటే ఫస్ట్ ఉంటాను. నేను ఆర్టిస్ట్కి వెళ్ళి అమ్మాయిలు కానీ ఏది ఒకసారి అబ్బాయి గాని- ఇవ్వండి, అది కాటుక కల్లో హీరోయిన్ స్నానం కూడా చేస్తది కదా. అవునవును, అంటే డైరెక్ట్ వెళ్ళి చెప్పేస్తాను, సార్ ఇలా మా ఐస్లో ఆ చిన్న వెట్నెస్ ఉండనియండి, అలా చూస్తూ ఉండిపోయేలాగా. సో అమ్మాయి చూస్తున్నప్పుడు టక్కని తిప్పేయడము, ఒక చిన్న స్మైల్ అని ఇలా చూపిస్తూ ఉంటాం. అంటే డైరెక్ట్ ఇప్పుడు నేను ఇవి ఏంటంటే బేసిక్గా ఎక్స్ప్రెషన్ సాంగ్స్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ సాంగ్స్లో నేను అసిస్టెంట్కి చెప్పి అసిస్టెంట్ నేర్చుకొని వాళ్ళెళ్ళి చెప్పేదానికన్నా డైరెక్ట్ కమ్యూనికేషన్, చెప్తారు. ఓకే. డైరెక్ట్ డాన్స్ మూమెంట్ ఏదన్నా ఉంటే అప్పుడు ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయించడానికి అసిస్టెంట్ ఈజ్ ఓకే. బట్ నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ని డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. ఓకే. వెదర్ ఇట్ మే బి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను హీరోయిన్కి కూడా చెప్పేస్తాను. అసలు ఆ స్టెప్ చాలా బాగుంటది, ప్రభాస్ గారు చేస్తారు. చాలా సెక్సీగా ఉంటది అది. ఆయన హైట్ అండ్ అటు ఆ లుక్ లో ఆయన ఎలా ఉంటాడు అసలుకి, అమ్మో. ఆ హైట్ కి ఒక చిన్న వేవ్ చాలు, ఓ పెద్ద వేవ్ గల. ఆ హైట్ ఉన్న స్టెప్లు వేస్తే సెట్ అవ్వదు. ఇంకోటి చిన్న వేవ్ చేసినా కూడా చాలా పెద్దగా చాలా. కనబడుతుంది. అసలు అంత ఆకారము ఒక చిన్న మూమెంటే అందులో చేసింది నేను. అంటే చిన్న ఒక పెప్పీగా ఒక మూమెంట్ చేసింది ఆయన బాడీలో నుంచి రాగానే ఎలా అయితే ఒక ఎన్హాన్స్ అయిపోయింది అలా. అవును. సో అది ఒక హుక్ లైనే, ఆ హుక్ లైనే, కానీ పాటలో ఎక్కడో ఫుల్ డాన్స్ ఉన్న ఫీలింగ్ ఓకే. అలా క్రియేట్ అయిపోద్ది. ఓకే. సో బేసిక్ గా అలా కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్తాం. మాస్టర్ బాలీవుడ్ లో ఒక సాంగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదో ఒక చిన్న ఇది జరిగిందని నేను విన్నాను మాస్టర్, ఏంటది? చిన్న కాదు, యాక్చువల్గా చిన్ననే అంటారు, కానీ ఏదో గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నట్టు. అంటే మనం బెల్ట్ వేసుకుంటాం కదా, బెల్ట్ వేసుకున్నప్పుడు కార్ సీట్లో కూర్చొని షూ వేసుకుంటాం. అయితే కొంచెం అర్జెంటుగా షూటింగ్లో ఉన్నాను, కార్లోనే ఉన్నాను, అండ్ తొందరగా వెళ్ళాలి అని చెప్పి అసిస్టెంట్లు అంటుంటే సరే కూర్చొని షూ వేసుకుంటున్నాను, ఆ బక్కలు గుచ్చుకుంటూ ఉన్నది. ఓకే. పెద్ద పట్టించుకోలే, గుచ్చుకుంటూ ఉంటే జనరల్గా ఇలా కూర్చున్నప్పుడు మనం వేసుకునేప్పుడు గుచ్చుకుంటుంది కదా, సో గుచ్చుకుంటుంది పర్లేదు అని చెప్పి వేసుకున్నాను. షూ కొంచెం గట్టిగా ఉంది, ఇంకొక షూ వేసుకున్నాను. ఆ లోపల బక్కలు అనేది కొంచెం స్టమక్ దగ్గర చిన్న రప్చర్ అయింది అని కొంచెం పెయిన్ వచ్చింది. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయాను, షూటింగ్లో ఉన్నాను. ఒక స్పాన్ ఆఫ్ 10 daysలో రోజు పెయిన్ వచ్చేది. సో బక్కలు గుచ్చుకుంది కదా, పెయిన్ కదా, నార్మల్గా లేసి ఊడిపోతా ఉంటాయి మూమెంట్స్ చేర్పించి. సో అలా ఇంట్లో కూడా ఎందుకైనా మంచిది, వైఫ్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే బెల్టే కదా గుచ్చుకుంది అనుకుంటాను. తీరా చూస్తే లోపల మజిల్ టైర్ అయ్యి బ్లడ్ లీక్ అయ్యి లోపలే ఉండిపోయి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి, అయ్యో, అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 daysలో ఆల్మోస్ట్ 12 stitches పడ్డాయి. ఎక్కడ మాస్టర్? సో 12 stitches పడ్డాయి. సో అంటే ఇన్ఫెక్షన్ లెవెల్ అంత స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత నొప్పి భరించలేకుండా ఉన్నాను. సో చిన్న అపెండిసైటిస్ ఏమో అనుకున్నాను, బట్ అపెండిసైటిస్ కూడా ఇన్ని రోజులు ఉండదు, 24 hours తేలిపోవాలి. సో ఏదో ఉందని చెప్పి యుఎస్కి వెళ్ళాను, అంటే ఒక ప్రోగ్రామ్కి. అక్కడి నుంచి రావడమే ఎమర్జెన్సీలో హైదరాబాద్ దిగాను. వెంటనే వైఫ్ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోయారు నాకున్న పెయిన్కి. సో డాక్టర్స్ చెప్పేశారు ఏంటంటే ఇది ఇన్ఫెక్షన్ లెవెల్ 150% అయిపోయింది బాడీలో, అంటే లైక్ స్టమక్ దగ్గర. సో ఇమీడియట్ సర్జరీ చేయాలన్నారు, అండ్ సర్జరీకి ఆప్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాం. అండ్ లాప్రోస్కోపిక్ అనుకున్నాను, కానీ అది కాదు, కంప్లీట్గా క్లీన్ చేయాలనే చేశారు. సో దాంతో ఇంకా రికవరింగ్ స్టేజ్లో ఆల్మోస్ట్ ఒక 25 days నుంచి హాస్పిటల్లో ఉండి
ఆ తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాను. తగ్గిపోయింది ఇంకా. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. సూపర్. సో, హ్యాపీ. అంటే ఇంకా మేము చాలా సాంగ్స్ చూడాలి మీరు కొరియోగ్రఫీ చూడాలి. చేయటం. అందుకనే చిన్న అంత పెద్దగా అయినా గానీ దేవుడు చూడండి. అనుకోవచ్చు ఏదో పెద్దదే జరగబోతుంది ఆ! ఏదో కానీ దీంతో వెళ్ళిపోయింది. మీరు ఇంకా ఎన్టీఆర్ పిల్లలకి చేయాలి, చరణ్ గారి పిల్లలకి చేయాలి, అల్లు అర్జున్ గారి పిల్లలకి చేయాలి. అందుకనే డెఫినెట్‌గా ఇంకోటేంటంటే ఒక మైల్ స్టోన్ ఒకరికి కొంతమందికి ఇప్పుడు రీచింగ్ పాయింట్ ఉంటది. సో, నాకు గూడా ఆల్మోస్ట్ 2008 నుంచి అంటే 'ఆర్య 2' దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను. సో, నాకు గూడా డైరెక్షన్ ఇంట్రెస్ట్. సో, అవునా? నెక్స్ట్ డైరెక్టర్‌గా మధ్యలో ఏదో హీరో అవుదామని 6 ప్యాక్ పెంచారు కదా చేశాను 6 ప్యాక్. బట్ ఆ టైంలో ఆ స్టోరీ ఇంకా సరిగ్గా రెడీ అంటే ఒక ట్రైబల్ మూవీ చేద్దామని అనిపించింది అప్పుడు. అండ్ నా ఫ్రెండ్ కూడా యూఎస్‌లో ఉంటాడు. సో, సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం డౌట్ ఉండి డ్రాప్ అయ్యాము. ఓకే. ఆ డ్రాప్ అవ్వడం మంచిది అనిపించింది. ఎందుకంటే ఫిట్‌నెస్ వరల్డ్‌లోకి వెళ్ళిపోయాను నేను. ఏంటి అసలు మీ లుక్ చూసి 6 ప్యాక్ అందరూ హీరోస్ కూడా జెలస్ గా ఫీల్ అయ్యి ఉంటారు. అంటే యూనో ఎదుటి మనిషి ఎప్పుడు ఫిట్‌నెస్‌గా ఉంటే ఆబ్వియస్‌గా కాంపిటీటివ్ స్పిరిట్ ఉంటది. సో, నేను అప్పుడు సాంగ్స్ చేస్తుంటే నాకే అనిపించేది. అరే! ఇంత ఫిట్‌గా ఉండి చేస్తుంటే అంటే ఫిట్‌నెస్ అంటే జనరల్‌గా ఏదో ఫిట్‌గా కాదు. కంప్లీట్‌గా ఫిట్ ఉండేవాడిని. అంటే 6 ప్యాక్ బాడీ అంతా. సో, దాంతోటి ఒక 100 ఏనుగుల బలం ఉండేది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అంత ఉండేది. ఆన్ సెట్ కూడా. సో, అనిపించేది ఓకే. మనల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయితుంటే బాగుంటది. మనం ఎలా ఇన్‌స్పైర్ అయ్యి చేసాం. సో, ఆ ఫిట్‌నెస్ వరల్డ్ అలానే కంటిన్యూ హీరోస్ చేశాను. చాలా మంది చెప్పారా? మేము అందరూ మెయింటైన్ చాలా చేయడమే ప్రైజ్ కష్టం చేసేవాళ్ళు. అనిపించింది నాకు. నాకు ప్రభాస్ గారు చెప్పారు. అండ్ సాయిధరమ్ తేజ్ మూవీ చేస్తున్నప్పుడు ఆయనే చెప్పారు. అసలు మాస్టర్ టూ గుడ్ ఉంది. అలానే మెయింటైన్ చేయడం. బట్ మెయింటైన్ చేయడం మన రోజులు కష్టం. సస్టైన్ చేయడం కష్టమే. మ్మ్. అందులో టెక్నీషియన్‌గా కష్టం. టెక్నీషియన్‌గా ఏ ప్రాబ్లమ్ ఫుడ్ అంటే ఆ ఏంటంటే ఫుడ్ తింటాం, మెయింటైన్ చేయలేం. అందరికంటే కొంచెం ముందే ఉండాలి. సో, మనం ఆలోచిస్తూ ఉంటాము. ఏదో కాఫీ ఏదో తాగేస్తాము. అండ్ సడెన్‌గా ఇక్కడి నుంచి ఎటో షిఫ్ట్ అవ్వాలి. లంచ్ పోద్ది. సో, ఎక్కడైనా అవుట్‌డోర్స్‌లో ఉంటాము. సో, ప్రాపర్ ఫుడ్ ఉండదు అవుట్‌డోర్స్‌లో. కొన్ని కొన్ని చోట్ల ప్రిపరేషన్ కరెక్ట్‌గా ఉండదు. సో, ఎక్కడో అక్కడ మెసప్ అయిపోతూ ఉంటుంది. సో, సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఏదో హైదరాబాద్ షూటింగ్ అంటే మనం ఇంట్లో నుంచి ఫుడ్ అదేదో రెడీ చేసుకోవచ్చు. ఓకే. బట్ అవుట్‌డోర్స్ వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ లో చేసుకుంటున్నారు ఇప్పుడు. అవునవును. యాక్టర్ అయితే యాక్టర్, డాన్స్ అయితే డాన్స్, సింగర్ అయితే సింగరు, అట్లా ఉంది. మీరేంటి ఒక్కసారిగా కొరియోగ్రఫీ చేస్తూ ప్రణవి ప్రణవి. సింగర్ ఒక హాట్ టాపిక్ అన్నమాట. అటు పాట ఇటు ఆట. 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 ఈ సాంగ్స్ చేసి 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 ప్రేమ చిగురించిందే. అంతే మనం కూడా కదా. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. ప్రేమించి పెళ్లి చేసుకుందాం. అంటే నాకు బేసిక్‌గా పాట అంటే చాలా ఇష్టం ఆబ్వియస్‌గా. మనం ఉన్న ప్రొఫెషన్ డాన్స్ అయినా కూడా పాట మీదే కాబట్టి పాట అంటే చాలా ఇష్టము. అండ్ టీవీలో సూపర్ సింగర్ ప్రోగ్రామ్ కూడా వచ్చేది అప్పట్లో. అండ్ అదర్ దెన్ డాన్స్ ప్రోగ్రామ్స్ డెఫినెట్‌గా ఇంట్లో అందరూ కూడా సింగింగ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు. అందరికీ పాటలు ఇష్టం. సో, ఇంట్లో అందరితో పాటు సరదాగా కూర్చొని చూసేటప్పుడు ఎందుకో ప్రణవిని చూసినప్పుడల్లా చాలా సింపుల్‌గా చాలా చాలా అందంగా చాలా సింపుల్‌గా నాకెందుకో బాగా నచ్చేది. అద్దాలు పెట్టుకొని ఏదో తెలియని ఒక అమాయకత్వం అండ్ టాలెంట్ లోడెడ్ విత్ ఫుల్ టాలెంట్. ఓకే. సో, ఇలా చూసినప్పుడల్లా అనిపించేది. సో, ఆల్ ఆఫ్ ద సడన్ ఒకరోజు ఇది మా టీవీ అవార్డ్స్ ఏదో జరుగుతున్నాయి, మ్యూజిక్ అవార్డ్స్. దానికి నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. మధ్య మధ్యలో డాన్స్ బిట్స్ ఉంటాయి కదా. సో, సెలబ్రిటీ డాన్సర్స్. సో, ఆ డాన్స్‌లకు నేను కొరియోగ్రఫీ అండ్ బ్యాక్ స్టేజ్ ఉన్నాను ఆబ్వియస్‌గా. అప్పుడు తను పర్ఫార్మ్ చేయడానికి వెళ్తోంది. సో, అక్కడ చూశాను. అరే! టీవీలో చూశాను కదా, తినే కదా అని అప్పుడు వెళ్ళి పలకరించాను జనరల్‌గా. అండ్ అప్పటి నుంచి స్ట్రాంగ్‌గా పడిపోయింది. ఏమని పరిచయం చేసుకున్నారు? పరిచయం చేసుకోలేదు. డైరెక్ట్ పలకరించా. ఓహ్! హాయ్ అండి, ఏంటి నెక్స్ట్ పర్ఫార్మెన్సా అని. తను కంగారు పడుతోంది. నెక్స్ట్ వెళ్ళాలి కదా స్టేజ్ మీద అని అన్నీ చూసుకుంటోంది. సో, అవునండి వెళ్ళాలి పర్ఫార్మ్ చేయాలి అంటే ఆల్ ది బెస్ట్ అన్నాను. అని వచ్చేసాను కానీ దూరం నుంచి కూర్చొని చూస్తూనే ఉన్నా. ఆ రోజు పండగ. ఏంటంటే కళ్ళారా టీవీలో అయ్య చూసేది. బాబో! ఎంతుందా? సో, టీవీలో చూసి అంటే చాలా సింపుల్‌గా ఓకే. ఒక సింపుల్ అమ్మాయి, నెక్స్ట్ డోర్ గల అమ్మాయి, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి, మనం ఎలా ఉంటే మనం ఇష్టపడతాము. అలా చాలా సింపుల్‌గా, చాలా అందంగా, చాలా క్యూట్‌గా ఓకే. అండ్ టాలెంట్ అయితే ఇంకా అసలు బండల్. తనకి ఉన్న ఫుల్ టాలెంట్ అసలు నేను చాలా ఇష్టపడేవాడిని. సో, అలా ఉండి చూస్తూ ఉండిపోయాను. ఇంకా తర్వాత రీచ్ అవ్వడం ఫ్రెండ్స్ నుంచి నంబర్ పట్టుకొని రీచ్ అయ్యి
తర్వాత తన్ని డైరెక్ట్ ప్రపోజ్ మ్యారేజ్కి అడిగేయడం, ఓకే. తను కాదనడం. ఎందుకంటే తనకి ఓ ఇంకా ఫస్ట్ అడిగితే కాదన్నారా? డైరెక్ట్ ఎవరు ఒప్పుకుంటారు డార్లింగ్? ఒప్పుకోరు కదా. బానే ఉంటావు కదా. అయినా కూడా అదే అంటున్నా, అప్పుడు ఆ పొగరే ఉండేది. నేను బాగానే ఉంటాం కదా రఘు మాస్టర్, అదేంటి ఒప్పుకోలేదు అని. అప్పటికి ఏ సాంగ్స్ అయిపోయినాయి? అప్పటికి ఇవన్నీ కూడా అంటే 2014-15 అంటే ఇవన్నీ పెద్ద పెద్ద సాంగ్స్ అంతా Hot నోటెడ్. వాళ్ళ అన్నీ ఇంట్లో అయిపోయినాయి. కూడా అందరికీ తెలుసు నేను ఆ టీవీలో ఉండడం. బట్ స్టిల్ ఒక అమ్మాయి సడన్ గా ఒప్పుకోలేదు. అండ్ ఏంటంటే రీజన్ అలా ఇంకా ఎల్డర్ సిస్టర్ ఉన్నారు మ్యారేజ్కి, తను చెప్పిన రీజన్. బట్ నేను అన్నా ఇంకా ఆగుతాను పర్లేదు అంటే, అయ్యో నా గురించి ఏం కావద్దు మీరు కంటిన్యూ అని అంటే, ఎక్కడో చిన్న కోపము ఒక ఇది వచ్చింది. అరే కంటిన్యూ అంటే మనం ఆగుతాం అంటున్నాం కదా అని అలానే చాటింగ్లో కొంచెం హార్ష్గా నేను మాట్లాడడం. ఓకే. తర్వాత మళ్ళీ ఒక 6 months గ్యాప్, ఆ తర్వాత మళ్ళీ తన దగ్గర నుంచి మెసేజ్ రావడము, హ్యాపీ రిపబ్లిక్ డే అని ర్యాండమ్గా వచ్చినట్టుంది. తను అందరికీ గ్రూపులు కొట్టేస్తారు కదా మెసేజ్, హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆ తర్వాత ఫోన్ చేయడము, తర్వాత మాటలు ఎందుకో నార్మల్గా అయిపోవడము. తను అప్పుడే ఎస్పీ గారితో టూర్ కానీ లండన్ వెళ్తుంది, నేను షూటింగ్ కానీ బ్యాంకాక్ వెళ్తున్నాను. సో ఇదేదో టైం బాగుంది కదా అని వాయిస్ మెసేజ్ పెట్టేశాను. సో ఈసారి అడ్వాంటేజ్ ఏం లేదు, జస్ట్ బీ లైక్ ఫ్రెండ్స్ కానీ బట్ స్టిల్ ఒక ప్రపోజల్ పెడుతున్నాను, వద్దనుకుంటే వద్దు అన్నట్టు పెట్టాను. తను కూడా వాయిస్ మెసేజ్కి రియాక్ట్ అయ్యి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదని చెప్పి, ఏమని పెట్టారు? అదే నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, బట్ ఈ టైం మటుకు అడ్వాంటేజ్ ఏం తీసుకోవట్లేదు, మళ్ళా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను వెంటనే మళ్ళా నిన్ను పోక్ చేయట్లేదు, ఏదో నాకు అనిపించింది ఇంకోసారి పాజిటివ్గా అడుగుతున్నా, వద్దనుకుంటే కనుక ఫ్రెండ్స్ లాగా ఉందాము, ప్రాబ్లం లేదు. బట్ తను వాయిస్ మెసేజ్ పెట్టింది ఏంటంటే, ఫ్యామిలీ ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లో వాళ్ళని గెలవడం స్టార్ట్ చేశాను. ఇంకా డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఓకే. పరిచయం చేసుకోవడం, వాళ్ళు కూడా యూనో పాజిటివ్ రెస్పాన్స్. 6 months తర్వాత దాన్ని ఉంటుంది కదా, ఇప్పుడు అమ్మాయిని ఇస్తున్నారంటే కొంచెం ఆచితూచి ఇవ్వాల్సిందే కదా, ఎంత మనం నోన్ ఫేస్ అయినా ఎంత ఇదైనా కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సిందే కదా. అండ్ అలానే చూసి పాపం నాకు ఒకసారి ఒప్పుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక అలా లైఫ్ స్టార్ట్ అయింది మా ఇద్దరు. తాళి కట్టేది ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? అరే హ్యాపీ సాధించావురా? అనుకున్న అమ్మాయిని చేసుకున్నామని, ఆ, అంతే కదా. అంతే. అనుకున్న అమ్మాయిని చేసుకుంటున్నాం అంటే అది ఎంతో సాధించడం డెఫినెట్గా. సో ఆ ఫీలింగ్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ బేసిక్గా చాలా హ్యాపీ ఫీలింగ్. ఏంటంటే నేను బేసిక్గా నేను ఎలా ఉంటానో తను కూడా అలానే, చాలా ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు, ఇంట్రోవర్ట్సే. ఎక్కువ సోషల్ మీడియా, ఎక్కువ హంగామా ఏం లేదు, చాలా సూపర్ సింపుల్ లైఫ్. అండ్ హంగామా ఎక్కువ ఉండదు, ఏదున్నా నార్మల్గా. సో అలా ఉంటుంది కాబట్టి తను నాకు సూట్ అయ్యే. అంటే ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోలేదు తొందరగా. మీరు చూసావు, ఇష్టపడ్డావు, బాగుంటుందని ఇది సినిమాలో చూసినట్టే ఉంది. సేమ్ 6 months ఏదైతే జర్నీ సేమ్ సినిమాలో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు 6 months ఏదైతే జర్నీ స్టార్ట్ చేశాను అన్నాను, డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాక తెలిసింది ఇంకా 6 నెలలు ఇంటికి వెళ్ళటం. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు అప్పటికి, ఒప్పుకోపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. బట్ ఏదో ఫ్రెండ్ లాగా జనరల్గా వెళ్ళేవాడిని, వాళ్ళు కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. ఆ 6 months తర్వాత అడిగాను అంటే వాళ్ళ మదర్ని, ఇలా ఇప్పటికైనా ఓకేనా కాదా ఒకసారి చెప్పండి అని. సో ఆ 6 months కూడా అడ్వాంటేజ్ ఏదో వాళ్ళు ఒప్పుకోలేదు, ఒప్పుకోకుండానే నేను జనరల్గా ఫ్రెండ్ లాగా వెళ్ళేవాడిని. ఇన్ కేస్ ప్రణవి కాకపోతే ఎవరిని చేసుకుందాం? ఇంకా అది ఊహ కూడా లేదు అసలు, ఎందుకంటే అది మైండ్లో లేదు. ఇంకోటి ఏంటంటే అదే అంటారు కదా, ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి గురించి ఆలోచించకూడదు. సో గెలిచేసాం అంతే. బట్ పెళ్ళైన తర్వాత ఎక్కువ ఎవరు అర్థం చేసుకున్నారు? బేసిక్గా పేషెన్స్ ఎవరికి ఎక్కువ? తను అడిగితే ప్రణవికా? తనకే ఎక్కువ పేషెన్స్. ఓకే. నేను కొంచెం బయట ఉన్నంత స్మూతింగ్ కాదు, జనరల్గా కొంచెం కోపము అవి ఇవి తెలుసు తెలుసు ఉంటాయి. తెలుసు. సో తను కూడా ఏంటంటే చాలా చాలా ఓపిక ఎక్కువ తనకి, చాలా ఓపిక ఎక్కువ. అండ్ అర్థం చేసుకుంటుంది చాలా. అండ్ నాకు ఏమంటారు, నేర్పివ్వడానికి ట్రై చేస్తుంది. ఇలా కాదు, నువ్వు వెళ్తున్న దారి ఇది, ఇది కాదు ఇది అని చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. బహుశా అదే ఇది ఇప్పుడు హెల్త్ ఇష్యూలో కూడా అదే కదా ప్రాబ్లం. సో చాలాసార్లు పాపం ఇనిషియేటివ్ ఉన్నప్పుడు ఒక టాబ్లెట్తో పోయేది, డాక్టర్ దగ్గరికి వెళ్దాము, కేరింగ్ ఎక్కువ తను. వెళ్దాము అని ఎన్నోసార్లు చెప్పేది. బెల్ట్ కూర్చుకుంది కదా పోనీ దానికి ఏమైంది అని నేను కేర్లెస్గా ఉండేవాడు.
కోపడుతుంటావు ప్రణవి మీద కూడా? కో కోపం అనేది ఏం లేదు కానీ అట్లా కోపం ఏం లేదు అసలు. అసలు ఆ రేంజ్ కోపాలు అవన్నీ ఏముండవు. జనరల్గా మామూలుగానే ఉంటుంది. ఇంట్లో పై చేయి తందేనా? అలా ఏం లేదు. బట్ పై చేయి ఇవ్వాలి మనము. అండ్ Okay. డెఫినెట్గా ఇస్తావా? 100% ఇస్తాను. అండ్ తను డెసిషన్స్ బాగుంటాయి. తను ఏదైనా చెప్పినా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మనం కొంచెం మన పై చేయి ఉండాలని అర్థం చేసుకుంటాం కానీ బేసిక్గా దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే అంటే కరెక్ట్గానే రఘు మాస్టర్ని చేసుకున్న తర్వాత మీ కెరీర్ అయితే యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుంది కానీ తన జర్నీ మటుకు ఇండస్ట్రీలో ఆగిపోయింది కొంతవరకు. కొంచెం ఆగింది. అవును. అంటే రఘు రిస్ట్రిక్షన్స్ వల్ల, లేకపోతే ఏం లేదు తను darling. వద్దనుకోవటమా, ఆఫర్స్ తగ్గటమా? కాదు రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఎందుకంటే నేను ఎంత ఎంకరేజ్ అండ్ నాకే తన పాట అంటేనే ఇష్టపడే కదా చేసుకున్నది. సో అలాంటి పాటను మనం ఎక్కడ ఆపేస్తాం? ఆపకూడదు, ఆపలేము. అండ్ ఆ పాటే ఇష్టం మనకు. సో బేసిక్ ఏంటంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మ్యారేజ్ జరిగింది, ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్తో జరిగింది. కొంతమంది మిత్ ఉంటుంది ఏంటంటే ఇంకేంటి సెటిల్ అయిపోయారు వీళ్ళకి అవసరం లేదులే అని కొంతమంది ఉంటారు. ఇండస్ట్రీ వల్లే ఉంటారు. అంటే వీళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఇంకా ప్రణవికి హ్యాపీగా రఘు దొరికేశాడు. సో ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దాము. సో ఇలా కొన్నిసార్లు కొంతమంది దగ్గర అలా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఓకే 6 months రెస్ట్లో ఉంటారేమో, ఇప్పుడే పెళ్ళయింది కదా కొత్తగా, అప్పుడే పిలవడం ఎందుకనో. సో ఇలాంటివన్నీ కొన్ని జరుగుతాయి. ఏదో స్టకింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత బేసిక్గా ఇంకా తెలిసిందే మన లైఫ్స్లో ఎట్లా ఉంటుందంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అండ్ పాప పుట్టిన తర్వాత కానీ ఒక 1-2 years సాక్రిఫైసింగ్ 100% వాళ్ళు లేనిదే జరగదు. సో బేసిక్గా వాళ్ళు అదే కదా ఆడవాళ్ళకు ఉన్న ఒక గొప్ప నేచర్ ఏంటంటే ఎదుటోడిని ముందు ఉండి నడిపిస్తారు. అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ తను కొంచెం బ్యాక్అవుట్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చేసి బాధపడుతుంది ఎప్పుడన్నా కొంత గా ఉంటుంది కదా, ఏంటంటే స్టక్ అయింది ఒక లెవెల్లో. బట్ నాకెంత ఇష్టం అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడున్న క్రేజ్ ఏంటంటే ఓన్గా తయారు చేసుకున్న సాంగ్స్ వీ కెన్ రిలీజ్ అవర్ సెల్ఫ్, మన ఛానల్ అంటూ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి జర్నీలో డెఫినెట్గా తను ఆల్రెడీ మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటుంది సాంగ్స్. ఓకే. సో దానికి నేనే కొరియోగ్రాఫ్ చేసి ఇస్తాను అని ఇలాంటివి నేనే ఉంటాను బ్యాక్. ఓకే. సో ఇలాంటి ధైర్యం నేను ఇస్తుంటాను. సో తనకు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పాపను చూసుకునే స్టేజ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి. ఒకతే పాప? యా ఏం క్లాస్ అవుతుంది ఇప్పుడు? ఎల్కేజీ. ఎక్కువ నాన్న కూర్చో నీ టైం దొరకదు కదా. టైం దొరికినప్పుడు మాక్సిమం ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను బయటికి. సో ఇంట్లో ఉంటాను. అండ్ ఆబ్వియస్గా సో నాతో టైం స్పెండ్ చేస్తుంటుంది. ఇద్దరం కలిసి వెళ్ళిపోతుంటాం. వాళ్ళ అమ్మకి రెస్ట్ ఇస్తాము. ఓకే. ఇద్దరం కలిసి మాల్కో ఎటో వెళ్ళిపోతాం, కొంచెం ఆడించుకుంది. సో ఎందుకంటే నేను లేనప్పుడు తను ఎక్కువ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ రెస్ట్ ఇచ్చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కొరియోగ్రాఫర్స్ అందరికి కూడా ఒక్కొక్క కాంపౌండ్కి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ అనేది కూడా నడుస్తుంటుంది. ఇక్కడ మెగా కాంపౌండ్కి ఒకటి, అల్లు కాంపౌండ్కి ఒకటి, ఇట్లా. అది నిజమేనా అసలుకి? లేకపోతే మనలో టాలెంట్ ఉండి, లేకపోతే చాలా బాగా చేస్తాడు, బాగా కంపోజ్ చేస్తాడు, కొత్త స్టెప్పులు ఇన్నోవేటివ్గా ఉంటుంది మాస్టర్కి అని టాలెంట్ చూసి ఇస్తారా? ఏం లేదు, డెఫినెట్గా ఏంటంటే టాలెంట్ చూసే ఇస్తారు కానీ చూడకుండా అయితే ఇవ్వరు. ఎందుకంటే ఆ రిస్క్ పాయింట్ అయితే చేయరు. ఎందుకు? ఇప్పుడు టాలెంట్ ఉండే ఇస్తారు. ఇప్పుడు ఇతను మన కాంపౌండ్కే వర్క్ చేస్తాడు, ఇతనికి ఇవ్వాలనే రూల్ ఏం లేదు. కొంత అయితే ఉంది కదా, అది అలా రూల్ ఏం లేదు. జనరల్ గా బయట ఉంది టాక్. బేసిక్ ఏంటంటే కంఫర్ట్నెస్ అలా కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ రోషన్ ఒక స్టార్, ఒక హీరో. సో రఘు అనేవాడు, రఘుతోటి నేను ఎలాగైనా చేపించుకోగలను ఐడియాస్. సో రఘు అనేవాడితో ఒక పాట చేసుకున్న తర్వాత రెండో పాట కూడా నాకు రఘు ఉంటే సేఫ్టీగా ఉంటుంది. కొంచెం రఘు నా ఆలోచనలను బ్లెండ్ చేస్తాడు. అండ్ ఆ జోన్ లో ఉండేసరికి ఏమైందంటే వాళ్ళిద్దరికి సింక్ అవుతుంది. ఓకే. ఆ సింక్ అయినప్పుడు ఏమైతుంది, అరే ఈ కాంపౌండ్ వీళ్ళకే, ఈ కాంపౌండ్ వీళ్ళకే అన్నట్టు బయట పేరు వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది. బట్ అలా ఏం లేదు. ఎందుకంటే మెయిన్ సింకింగే కదా డార్లింగ్. ఇప్పుడు డైరెక్టర్ ఒక హీరో సింక్ అయితేనే మంచి మూవీ బయటకు వస్తుంది. సో అలా కొరియోగ్రాఫర్స్ కానీ, ఫైట్ మాస్టర్లు కానీ, ఎవరైనా చీఫ్ టెక్నీషియన్స్, సో బేసిక్ ఆ సింకింగ్ పాయింట్ కావాలి. ఆ సింకింగ్ జరిగింది అని అంటే కొన్ని సంవత్సరాలు నడుస్తుంది ఆ కాంబినేషన్, అది ఆబ్వియస్ గా. సో ఇప్పుడు బేసిక్గా ఒక్కొక్క పాట చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఒకటే హీరోది మనం కంటిన్యూగా చేయొచ్చు. అండ్ సీజన్ కూడా అలా ఉంటుంది.
ఒక 3 ఏళ్ళు నేను రోషన్ అనే స్టార్‌తో చేస్తున్నాను. తర్వాత రోషన్ అనే స్టార్‌కి కొత్తదనం కావాలి. ఇంకొకరితో ట్రై చేయొచ్చు. సో, అంత మాత్రాన అయ్యో! ఇప్పుడు రఘు దూరం అయిపోయాడు, లేదంటే ఇతని దగ్గర అయ్యాడు అనేది ఏం లేదు. సో, ప్రతి ఒక్కరికి ఆ పొజిషన్‌లో మనమున్నా కూడా మనకు కొత్తదనం కావాలి. ఇప్పుడు నీకెలా డార్లింగ్ అందరు స్టార్లు నేను అందరితో షింక్ అయ్యి ఉన్నారా? లేకపోతే అందరితో చేస్తుంటాను. ఇద్దరు ముగ్గురు షింక్ అయ్యి అట్లా ఏం లేదు డార్లింగ్. హ్యాపీగా అందరితో చేస్తూ ఉంటాను. నాకు ఎలా ఉంటదంటే ఇది టార్గెట్ అనేది లేదు. ఎందుకంటే దీస్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్. మనకు పొద్దున్న లేస్తే ఒక పాట, ఆ పాట కొరియోగ్రఫీ అనేది మన జీవితం. ఓకే. సో, అలాంటి జీవితంలో పొద్దున్న లేచి పాట రావడం ముఖ్యం గానీ, అది ఈ పాట అయితేనే చేస్తాను, ఈ పాట చేయను అస్సలు. చిన్న సినిమా అయినా డార్లింగ్, ఇప్పుడు కొన్ని సినిమాలున్నాయి, చిన్న సినిమానే లేస్తాయి. బలగం గానీ, బేబీ గానీ, ఇప్పుడు ఇలాంటి సినిమాలు లేస్తాయి. అలా అని ఏదో చిన్న సినిమాకి మనం తక్కువ వాల్యూ, లేదంటే పెద్ద సినిమాకి ఎక్కువ వాల్యూ. సినిమా రెమ్యునరేషన్ విషయంలో తేడా ఉండొచ్చు అంతే. అంతే తేడా. అంటే ఎంత తేడా ఉంటుంది డార్లింగ్? 50,000 తేడా ఉంటుంది. వీళ్ళకి 2 లక్షలు అంతే తేడా ఉంటుంది తప్ప దాంట్లో ఓహో అనంత ఫరక్ ఏమి ఉండదు. సో, ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా వాళ్ళకు ఇప్పుడు పెద్ద టెక్నీషియన్ సార్ డబ్బులు రెమ్యునరేషన్ వైజ్ కొంచెం తగ్గి చేయాలి. ఎందుకంటే అన్ని సినిమాలు 50 కోట్ల సినిమాలు అయితే కావు. సో, అలాంటప్పుడు తగ్గి చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక పెద్ద టెక్నీషియన్ వచ్చాడు అని అంటే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. అరే, మనం చేస్తే వాళ్ళకు ఒక మంచి జరుగుతుంది అని జరిగినప్పుడు మనం ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు? సో, మనం హ్యాపీగా ఫీల్ అంటే ఇప్పుడు మీలో మీకు హెల్దీ కాంపిటీషన్ ఉంటుందా, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది? ఎందుకంటే ఇంతకు ముందు మనం సినిమాలు పేర్లు పడేటప్పుడు క్లియర్ గా చూస్తాం, ఒకే మాస్టర్ 6 సాంగులు చేసిన రోజులు బొచ్చడం ట్రెండ్ మారిపోయింది. తర్వాత ఒక సినిమా థియేటర్ లో నాకు టైటిల్స్ చదవటం బాగా ఇంట్రెస్ట్ అయిపోయిన దాకా, ఎవడు ఏం చేస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి అది. ఒక్క సినిమాకి ఒక 4 మాస్టర్స్ 5 మాస్టర్స్ పడతారు. 6 మంది కూడా జానీ, గణేష్, రాజు సుందరం, శేఖర్ అని. అంటే మీకు హెల్దీగా ఉంటుందా, లేకపోతే మాస్టర్స్ ఈ సాంగ్ నేనే చేస్తానండి, ఆ సాంగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వటం, ఇలా ఏం లేదు డార్లింగ్? అలా ఏం లేదు. ఎందుకంటే డైరెక్టర్ అండ్ హీరో కంఫర్ట్ జోన్. అండ్ ఇప్పుడు అదే అన్నాను కదా, ఆ రఘు పాట రఘుకే, ఓకే, శేఖర్ పాట శేఖర్కే, గణేష్ పాట గణేష్కే, జానీ పాట జానీకే, అలా ఎవరి పాట వాళ్ళకే. కానీ ఈ పాట నేను కూడా ఇప్పుడు ఒక ఆన్ ద వేలో ఉన్నాము, అంటే లైక్ జర్నీలో ఉన్నాము, ఓ పాట చేస్తున్నాము, తప్పేంటి రెండో పాట గురించి అడిగితే? నేను అనడం అయితే అదే. ఇప్పుడు రెండో పాట గురించి అడిగితే సార్ ఏంటి సార్ నెక్స్ట్ పాట నాకేమైనా ఇస్తారా, నేను చేస్తాను అనే దాంట్లో తప్పేం లేదు. క్లాషెస్ ఏమి ఉండవు, మాస్టర్స్ ఏం ఉండదు. అలా అడగడంలో తప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకోవడానికే, ప్రతి ఒక్కళ్ళు అదే ఇందాక అన్నట్టు ఒకటే జోనర్కి ఫిక్స్ అయినోడు ఏం కాదు. అందరూ అసిస్టెంట్లుగా డాన్సర్గా చేసి వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్క పాటలో చేసిన వాడే, ఐటమ్ పాటల్లో డాన్సర్గా చేసిన వాళ్ళే, ఫోక్ సాంగ్స్లో, మాస్ సాంగ్స్లో, వెస్టర్న్ సాంగ్స్లో, అన్నిట్లో చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కడికి ఏముంటుంది, అన్ని రకాల జోనర్ని టచ్ చేయాలని ఉంటుంది. ఆ టచింగ్ పాయింట్లో ఏం చేస్తారు డైరెక్టర్ అంటే, అప్పుడు ఈ పాట మెలోడీ పాట జరుగుతుంది, సరే ఒక మాస్ సాంగ్ ఇవ్వచ్చుగా ఈ సినిమాలో అని అంటే, కంఫర్ట్ జోన్ ఉంది అని అంటే చేయండి మాస్టర్ దాంట్లో ఏముంది అంటారు. లేదంటే అరే చూద్దాం మాస్టర్ తప్పకుండా అని అంటారు. సింపుల్ ఇగ్నోరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ కమిట్మెంట్ ఉంటుంది. సో, అడగడంలో తప్పలేదు. కాంపిటీషన్ అనేది ఎవ్వరు మీ కెరీర్ లో ఎప్పుడు జరగలేదా డార్లింగ్? అంటే రేపటి వరకు రఘు మాస్టర్ ఈ సాంగ్ చేసేది, తీరా చూస్తే మార్నింగ్ కి మాస్టర్ మారిపోవడం? లేదు డార్లింగ్, అట్లా ఏం లేదు. ఎందుకంటే అది రేర్ సిచ్యువేషన్స్. ఓకే, అలాంటి రేర్ సిచ్యువేషన్స్ లో అదే ఉంది, జరగచ్చు. బట్ మన లైఫ్ లో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ టేక్ ఆఫ్ అల్లు అర్జున్ సార్ లాంటి వాళ్ళు ఇచ్చేసారు మనకు టేక్ ఆఫ్. సో, అలా జరిగిన తర్వాత ఎవరు అలా చేయరు. అంటే ఒక మంచి టేక్ ఆఫ్ దొరికి మంచి ప్రూవ్ అయిపోయిన తర్వాత, ఒక పెద్ద మాస్టర్ ఫిక్స్ అయిన తర్వాత మీకు అలా డిచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, అంటే రాత్రి పాట చెప్పి తెల్లారితే ఇంకొకరికి వెళ్ళిపోవడం అనేది జరగదు. నేను విన్నాను కొన్ని సిచ్యువేషన్స్ లో, నా స్టూడెంట్స్ కూడా జరిగింది. అంటే వాళ్ళకు మాస్టర్ ఇలాంటి సాంగ్ వచ్చింది నాకు అంటే, అరే సూపర్ రా, సో బాగా చేయి అని చెప్పాము. ఒక వారం తర్వాత వాళ్ళు కాదు వేరే వాళ్ళు చేస్తున్నారు. సో, ఏమైందిరా మరి పాట అంటే, ఏమో మాస్టర్ మరి సడన్ గా మనకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అది పాలిటిక్ కాదు. యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు ఇదే కొత్తగా బేబీ స్టెప్స్ వేస్తున్న కొరియోగ్రాఫర్స్, కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్లో ఏమైందంటే, మీకు పాట ఇచ్చాను, కొత్త వాళ్ళు మీరు పాట ఇచ్చాను,
ఆ కొరియోగ్రఫీ ఏదో చేసుకుంటున్నారు, రిహార్సల్ జరుగుతుంది, ఇంకో 5 రోజుల్లో పాట ఉన్నప్పుడు ఎక్కడో వాళ్ళు కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్లో ఎక్కడో కోల్పోతారు. వీటితో అవసరమా, ఒక నోన్ కొరియోగ్రాఫర్తో వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఇప్పుడు రిస్క్ చేయడం అవసరమా అనే ఫ్యాక్టర్ ఎప్పుడన్నా ఆలోచించినప్పుడు అప్పుడు జరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్. అవును. టక్కని ఒక సీనియర్ మాస్టర్కి వెళ్ళిపోద్ది. సో ఆల్మోస్ట్ అందరు మాస్టర్లు డి నుంచి, అంటే మా అందరికైతే డి నుంచే ఆబ్వియస్గా డార్లింగ్. మీ ఫేస్లు తెలుసు. అవును అవును అవును. రఘు కావచ్చు, శేఖర్, ఎవరైనా. జానీ, ఎవరైనా ఈవెన్ బాబా మాస్టర్, అవును. సుజాత, పాపి, అందరు చాలా కూడా మంది అసలు మాక్సిమం డి లైఫ్ ఇచ్చింది. డి అనేది ఒక లైమ్ లైట్ క్రియేట్ చేసి, ఎందుకంటే ఆడియన్కి ఇప్పుడు మీరే అంటున్నారు, ఆడియన్కి ఈ పాట చేసినోడు కొరియోగ్రాఫర్ ఎవడు అంటే ఆడి ఫేస్ తెలియదు. సో ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చింది ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ తీసుకొని చెప్పొచ్చు. బట్ ఈ జనరేషన్ కూడా స్టార్ట్ అవ్వకముందు మన న్యూస్ పేపర్ నుంచి బయటకు వచ్చి ఒక మీడియా నుంచి రావాలి అని అంటే 2007 నుంచి స్టార్ట్ అయిన డి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అందరు కొరియోగ్రాఫర్స్ని బయట పెట్టేసింది. ఏంటంటే పలాన్ సాంగ్ ఈ మాస్టర్ చేశాడు, ఇతని ఫేస్ ఇది, అండ్ ఆ కాంపిటీషన్లో కూర్చున్నప్పుడు అతని నేచర్ అది, అతను మాట్లాడే పద్ధతి అది, అతనికి ఉన్న డాన్స్ టాలెంట్ అది అన్ని చూపించేసి, ఆయన లేచిపోయే విధానం అది, ఇంకా రకరకాలుగా మనిషి మనస్తత్వాన్ని చూపించేసి, అండ్ దాంతో లైమ్ లైట్ క్రియేట్. కానీ ఆ ప్లాట్ఫామ్ ని బాగా వినియోగించుకున్న వాళ్ళు మనోళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనున్నాను, నాకు D3 అనేది చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. సో దాంతో నాకు ఇప్పుడు దాంతో పాటలు వస్తాయా రావా అనేది కాదు, దాంతో ఫేమ్ వస్తుంది. ఏంటంటే మీరు చేసుకునే పాటలు ఆడియన్కి ఇంకోసారి తెలిసింది అనుకోండి ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా, అంటే డి అనేది ఒక పునాది, ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంకో 2 పాటలు ఎక్స్ట్రా చేశాను తెలిసిందంటే ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. సో అలా ఫ్యాన్ ఫాలోయింగ్లో చాలా పెరిగిన దీంట్లో నాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు కొరియోగ్రఫీ అంటేనే చెన్నై నుంచి పిలిపిస్తారు. అవును అసలుకి మన తెలుగు వాళ్ళు లేరు అవును మొన్నటి వరకు కూడా. అవును. ఈ డి వచ్చిన దాకా మీ అందరు కొంచెం బాగా డెవలప్ అయ్యి, బాగా నాకు గుర్తు ఏంటంటే ఆర్యా 2 నేను ఏదైతే డెబ్యూ చేశానో దాంట్లో 6 కొరియోగ్రాఫర్స్ 6 సాంగ్స్ హైలైట్. అది 6 పాటలు 6 కొరియోగ్రాఫర్లు, అందులో సాలిడ్గా 3 చెన్నై వాళ్ళు ఉన్నారు మాస్టర్స్, 3 పాటలకి తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే నేను, గణేష్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్. సో 3 తమిళ వాళ్ళు, 3 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రాంతీయ భేదాలు అనేది కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే స్లో డౌన్ అయ్యి చెన్నై వాళ్ళు రావడం అండ్ తెలుగు వాళ్ళుగా మాకు అవకాశాలు పెరగడం జరిగింది. జరిగినప్పుడు వాళ్లకు వర్క్ ఇక్కడ తగ్గింది. సో మేము స్టార్ట్ చేసి వస్తున్న టైంలో నెక్స్ట్ ఇమ్మీడియట్ శేఖర్ రావడం జూలై నుంచి. శేఖర్ మీ జూనియరా? జూనియర్ ఏం కాదు, సేమ్ కేటగిరీయే, బట్ సాంగ్స్ వైజ్ గా తను జూలై అనేది తర్వాత వచ్చింది కదా. ఓకే. సో జూలై నుంచి తను అల్లు అర్జున్ గారు ఛాన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి తను అనేది సేమ్ మన నితిన్ గారు జానీకి ఇవ్వడం, ఏం మాయ చేసావి అని ఒక పాట, అక్కడి నుంచి రాజమౌళి గారు ఇవ్వడం ఛాన్స్, ఇది మన సునీల్ హీరో గారు చేశారు కదా మర్యాద రామన్, రాయ్ రాయ్ సలోని అనే సాంగ్. సో ప్రతి ఒక్కరికి ఇంకా నెక్స్ట్ 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 అని ఫెచింగ్ వెళ్ళిపోయింది. సో ప్రయారిటీ అంతా ఇక్కడ వాళ్ళకి అయిపోయింది. మీ ముగ్గురులో టాప్ ఎవరు ఉన్నారు? ఆబ్వియస్ గా మాస్టర్ అండ్ రఘు మాస్టర్ అండ్ టాప్ అంటే అదే డార్లింగ్, ఎవరి దాళ్ళకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా శేఖర్ బాగా చేస్తున్నాడు అండ్ జానీ బాగా చేస్తున్నాడు, అండ్ జానీ కొంచెం ఇప్పుడు తమిళ్ హిందీ వాటికి వెళ్ళిపోయాడు, అండ్ శేఖర్ కూడా మెల్లగా తమిళ్ అవి చేస్తున్నాడు. సో నేను నాకున్న సాంగ్స్ నేను చేస్తున్నాను. హార్డ్లీ ఒక 5-6 మందికి కొంచెం ఎక్కువ పేరు ఉంది ఆ సీనియారిటీ వైజ్ గా. ఇంకా తర్వాత నెక్స్ట్ జూనియర్స్ లో కూడా చాలా మంది వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా కొంచెం సోషల్ మీడియాలో అంటే కొంతమంది ఛానల్స్ పెట్టి వెబ్ సిరీస్లు అది అది ఇది చేయటం, కొంతమంది పార్టీలలో జాయిన్ అయ్యి ఎవరంతటి వాళ్ళు ఫేమ్ తెచ్చుకుందాం, ఇంకా ఫేమ్ ని బాగా వాడుకోవాలని. ఎందుకు రఘు అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్? అంటే లో ప్రొఫైల్ అని అంటే ఇప్పుడు నా పాట అయింది, నా షూటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాను. సో నేను సోషల్ మీడియాలో పోస్టింగ్ అలవాట్లేదు యూజువల్గా. అంటే మన లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ ఇంకో చిన్న ఫిలాసఫీ అది మెయింటైన్ చేస్తుంటాం, మన సక్సెస్ని నలుగురికి తెలిపాల్సిన అవసరం లేదు, అండ్ మన ఫెయిల్యూర్ ఆఫ్ స్క్రీన్ ఉంటారు కాబట్టి తెలియాలి మాస్టర్. లేదు అంటే నేను ఏం చేస్తున్నాను అని నలుగురికి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను అది మెయింటైన్ చేసే జడ్జిలుగా వస్తున్నారు కాబట్టి మన శేఖర్ గారు కావచ్చు, జానీ గారు కూడా మధ్యలో వచ్చారు. అవును అవును అవును. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నా జరుగుతుంది. సో ఇద్దరు అందగత్తెల మధ్య మీరు ఉండటం
అంటే మీరు లేడీస్ ఉంటేనే జడ్జిలుగా అక్కడ ఉంటారా? ఏం లేదు, ఏదో కలిసి వస్తుంది అలా. ఆ? లేదు. మా అందరికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి, మీనా గారు. మీనా గారు, నాకు కూడా మీనా గారిని చూస్తుంటే అసలు మంచి మంచి సినిమాలు చిన్నప్పుడు అంతా చూసాం కదా. ఓకే. సో ఆవిడ పక్కన ఉంటే అరే సూపర్ చామ్. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ అంతే నెక్స్ట్ జనరేషన్స్కి. అరే ఇలా కొరియోగ్రాఫర్ ఇలా నెంబర్ 1గా అయితే, ఇలా బిజీగా ఉంటే 4 షోస్ వస్తాయి, జడ్జెస్గా వస్తుంది, ప్రొఫైల్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఒక టాప్ కొరియోగ్రాఫర్గా రీచ్ అయ్యారు, బిజీ అయ్యారు, ఏదో నెక్స్ట్ ఇంకోటి ఏదో అంటే చేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి మాత్రం తెలుసు రఘు మాస్టర్ అంటే, యా ఆఫ్ కోర్స్. ఎందుకంటే మీడియా ముందుకు కూడా రారు. ఎక్కువ లేదు, ఎక్కువ నేను రాలేదు. 5-6 సంవత్సరాల నుంచి చదువుతుంటే ఇప్పుడు వచ్చారు. అయ్యో లేదు లేదు, అలా ఏం లేదు. నాకు రోషన్ అంటేనే చాలా ఇష్టము. అండ్ మా ఫ్రెండ్షిప్ ఇప్పుడుది కాదు, ఆల్మోస్ట్ ఒక 12 to 14 years బ్యాక్. 12 to 14 years. సో నాకు ఇవాళ పరిగెత్తి వచ్చాను ఎందుకంటే ఏదో టైం కలిసి వచ్చింది, వచ్చాను అంతే. వీళ్ళిద్దరిలో ఫ్రెండ్స్ ఎవరు ఇంకా? శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరికి సపరేట్ గా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే శేఖర్ దగ్గరికి వెళ్తే డార్లింగ్ ఎప్పుడు వచ్చావు ఏంటి, ఆ రిసీవింగ్ ఆ బాండింగ్ ఉంటుంది. జానీ ఉన్నాడంటే అనయ్య ఎలా ఉన్నావు ఏంటనే, తను జూనియర్. ఓకే. సో జూనియర్ అనేది కాకుండా ఆ పిలవడంలోనే అనయ్య అని భయ్యా అని పిలుస్తారు. సో ఆ బాండింగ్. ఇప్పుడు ఆ డీలో కోపంగా లేచిపోవడం, అరవడం అలానే ఉంటుందా జానీ మాస్టర్? జానీ బేసిక్గా అతను ఏం మాట్లాడాలనుకుంటాడో అది మాట్లాడేస్తాడు. తనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఏంటంటే ఇది మాట్లాడేస్తాం. మనం ఏం ఆలోచిస్తామంటే అరే ఈ పాయింట్లో ఇది కరెక్టా, మనం హార్ష్గా మాట్లాడడం, ఒకసారి అటు ఇటుగా ఒక్కసారి ఆపి మనల్ని జడ్జ్ చేసుకుని మాట్లాడతాం. తను అలా ఏం కాదు, ఒకసారి అనిపించింది ఏదైతే అది. బట్ అలాంటి వాళ్ళకి మంచి లైఫ్ ఉంది ఇప్పుడు. ఆబ్వియస్ గా దేవుడు తెలుసో తెలియక మాట్లాడతారులే, కోపం ఉండి మాట్లాడ్డా అనుకుంటారు అలాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళు అట్లా కాదు, అమ్మో మాట్లాడతారా. బట్ బేసిక్ గా మనకున్న నేచర్ ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు జానీది నచ్చుతుంది ఎందుకో, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. అందుకనే కదా ఇప్పుడు బేసిక్ గా ఇష్టపడే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎలా అనిపించింది అంటే మంచి కెరీర్, అవును, మంచి సాంగ్స్ చేస్తున్నాడు, ఈవెన్ బాలీవుడ్ లో కూడా. అవును, ఒక రకంగా చెప్పాలంటే అన్ని భాషల్ని పోయి కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. అది కూడా పెద్ద పెద్ద స్టార్స్ తో. అవును, మన అసలు విజయ్ గాని, ధనుష్ గాని, తమిళ నుంచి కన్నడ నుంచి, కన్నడలో అటు సుదీప్ గాని అందరితో చేస్తున్నాడు. ఇంత మంచి కెరీర్ ని వదిలిపెట్టి ఒక్కసారిగా రాజకీయాలు అంటే జనసేన. తనకి ఫస్ట్ నుంచి నేను చూడడం ఏంటంటే ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఒక మోటో ఉన్నోళ్ళలాగానే కనిపించేవాడు. అంటే చాలా పాత నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే తనకి ఒక చోట కూర్చున్నాడు అని అంటే ఆ కూర్చున్న ప్లేస్లోనే ఇష్టపడి ఒక 10 ఏళ్ళు కూర్చోవాలనిపించే రకం కాదు. లేచి ఇంకేదో చేయాలి అని ఎప్పుడు ఆ తపన ఫేస్లో కనబడుతూనే ఉంటుంది. ఓకే. సో ఆ దేంట్లోనే మనం ఏంటి అబ్బాయి ఏం ఆలోచిస్తుంటాడు అని మనకు కూడా జడ్జ్మెంట్ ఉండేది కాదు. కానీ ఏదో చేశాడు, ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఆ చేసుకుంటూ సడన్ గా పాలిటిక్లో వెళ్ళేటప్పుడు మేము కూడా షాక్ అయ్యాం. ఈ ఫేస్ ఏంటి అని. టీవీలో ఇప్పుడు మీలాగానే టీవీలో నేను కూడా చూస్తే నాకు అర్థమైంది, అరే ఏంటిది కొత్త ఇది అని. బట్ ఏదో సక్సెస్ అవుతాడు డెఫినెట్గా అనే నమ్మకం ఉంది. మరి చూడాలి, జనాలకి ఏది నచ్చితే అదే చేస్తారు కాబట్టి. అంటే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్, అది పక్కన పెడితే కోపం ఎక్కువ ముందు. రాజకీయాలు అలా ఉండకూడదు, చాలా సున్నితంగా, అంటే రాజకీయం కూడా ఆచితూచి మీలాగా ఉండాలి. కానీ రాజకీయం కూడా నేర్పిస్తుందేమో మనవాడికి, నాకు తెలిసి వెళ్ళాడు కాబట్టి అది కూడా ఒక అనుభవమే. ఇప్పుడు ఆ కోపంగా ఉండే స్టేట్మెంట్లు చూసి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో ఈ రోజులు పవన్ కళ్యాణ్ గారు వెనక మోడీ ఉన్నారు అనుకున్నాను, కాదు జానీ మాస్టర్ ఉన్నాడు. అవును. బట్ అదే అంటున్నాను, అంటే ఒకసారి ఏమైందంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు అనాలి అనిపించుకోవాలి. ఇక్కడ రాజకీయాల్లో తప్పదు, రాజకీయాల్లో ఆబ్వియస్ గా నలగాలి చాలా. ఎందుకంటే నార్మల్ గా ఉండదు లైఫ్. మనం అనుకున్నట్టు ఏదో ఏమంటారు దాన్ని, పూల పాన్పులాగా ఏమి ఉండదు, అది పెద్ద ముళ్ళదే అది. సో దాన్ని అనుభవించి చూస్తే కానీ తెలియదు అది. సో బేసిక్గా ఎక్స్పీరియన్స్ అవుతుందేమో మనోడికి కూడా. సో జనాలు మంచి చేస్తే మంచి, డెఫినెట్గా ఎమ్మెల్యేగా ఏమైనా బదిలో దిగుతున్నాడా అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, అవ్వచ్చేమో, ఎందుకంటే
టీవీలో చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆరా తట్టేస్తుంది మనోడిని అనిపిస్తుంటది. ఓకే. మరి ప్రాబ్లీ ఉంటే మంచిదేనేమో. సో మాస్టర్ ఇంతమంది హీరోస్‌తో చేశారు. మీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు? డాన్సర్‌గా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇచ్చేది ఎవరు? అసిస్టెంట్‌గా. ఒక హోదా పెంచేది హ్మ్. ఒక కొరియోగ్రాఫర్. ఆ హోదా పెరిగిన తర్వాత అసలు టోటల్‌గా మనకంటూ ఒక చీఫ్ టెక్నీషియన్‌గా మారే స్టేజ్ ఇచ్చేది ఒక స్టార్ గాని, ఒక డైరెక్టర్ గాని. సో, అలాంటి దాంట్లో నా లైఫ్‌ని ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఈడికి ఏం పర్లేదు హ్యాపీగా ఉండొచ్చు అని టాలెంట్ ఉంది అని గుర్తించి నన్ను ఆ ట్రాన్స్‌ఫార్మ్ చేసింది అల్లు అర్జున్ సార్. ఓహ్! సో, ఆయన ఎప్పుడూ నా కళ్ళకి ఫస్ట్ మనిషి అలా దేవుడిలాగా కనబడుతుంటాడు. అండ్ నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను. నాకు ఆ ట్రాన్సిషన్ ఇచ్చిన వ్యక్తి ఎప్పుడూ నాకు దేవుడితో సమానం. హ్మ్. సో, ఫస్ట్ అండ్ ఎన్ని తీసుకున్నా ఆయన ఇష్టం చాలు. ఇప్పటికి ఆ బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? యెస్. ఆఫ్ కోర్స్. ఆయన అండ్ ఇంకోటి గీతా ఆర్ట్స్‌లో నేను చెయ్యని పాట అంటూ లేదు. అన్ని సినిమాలు పాటలు చేస్తూనే ఉంటాను. గీతా ఆర్ట్స్‌లో డెఫినిట్‌గా బన్నీవాస్ గారు వీళ్ళు సినిమా జరుగుతుంది అని అంటే వెంటనే ఫోన్ చేస్తారు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. నాకు కూడా చాలా హోమ్లీగా ఉంటది. గీతా ఆర్ట్స్ అంటేనే మా ఇంటికెళ్తున్న ఫీలింగ్ ఉంటది బేసిక్‌గా. హ్మ్. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్తుంటే ఎలా ఉంటదంటే, వేరే సినిమా ఆఫీస్‌లోకి వెళ్తుంటే జనరల్‌గా అరే ఒక ఆఫీస్ వెళ్తున్నాము, అక్కడ డైరెక్టర్ ఉంటారు, డిస్కషన్ ఉంటది. అండ్ గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చింది అని అంటే, గీతా ఆర్ట్స్ వెళ్తున్నాము అంటే మా ఇంటికి వెళ్తున్నాము అన్న ఫీలింగ్. ఆ ఇంటి నుంచి ఎన్ని చెక్కులు తీసుకొని ఎన్ని ఇల్లులు కట్టారు మాస్టర్? లేదు ఆ ఇంటి నుంచి డెఫినెట్‌గా యూనో చాలా పాటలే చేశాను. అండ్ చాలా వెల్తీగా ఉన్నాను. సో, డెఫినెట్‌గా మా గీతా ఆర్ట్స్ నుంచి నా కుటుంబం చాలా చల్లగా ఉందంటే అది వన్ ఆఫ్ ద రీజన్ గీతా ఆర్ట్స్. కొరియోగ్రాఫర్స్‌లో ఎవరు సంపాదించలేదు. దాదాపు ఒక 15-20 ఇల్లులు ఉన్నాయంట కదా మాస్టర్ మీకు? ఏం డార్లింగ్. హైటెక్ సిటీ మాదాపూర్‌లో గల్లీ గల్లీకి ఒక అబ్బో! ఇల్లుంది. గల్లీ గల్లీకి. ప్లేస్‌లు ఉన్నాయి. అరే సూపర్ కదా ఇది. ఆ! మనకు హైదరాబాద్‌లో ఒక చిన్న అందరిలాగానే ఆలోచిస్తాను ఏంటంటే, హైదరాబాద్‌లో మనకు సెంటర్ అంతకుముందు ఓల్డ్ హైదరాబాద్ ఉన్నప్పుడు నారాయణగూడ, హిమాయత్ నగర్ అని అనుకునేవాళ్ళు. హ్మ్. 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 సరే దాని దగ్గరలోనే ఉండాలి. సిటీ ఔట్‌స్కర్ట్‌లో హయత్ నగర్ అంత దూరంలో ఉండకూడదని ఆబ్వియసే. ఈ రోజుల్లో ఎలా ఉందంటే హైటెక్ సిటీ మెయిన్ సిటీ. హైటెక్ సిటీ దగ్గరలో ఉంటే బావుంటది. ఎందుకంటే రేపు పొద్దున ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా హాస్పిటల్స్ అన్నిటికి దగ్గరగా ఉండాలి. సిటీ ఔట్‌స్కర్ట్‌లో పెరగకూడదు అనే ఒక ఫీలింగ్ తోటి. సో, అలా చాలా మనసులో ఉండేది. అలానే రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం ఒక ఇల్లు. హ్మ్. సో, మాదాపూర్ దగ్గర. అదే నాకు రీసెంట్ నాకు తెలుసులే. ప్రీవియస్ ప్రీవియస్‌గా అంటే నా కూతురు పుట్టింది. నా కూతురు పుట్టినప్పుడు ఆ సంవత్సరం నాకు అదృష్టం కలిసొచ్చింది. ఓకే. 2019లో. అండ్ అప్పుడు కూడా నేను ఒక హైటెక్ సిటీ దగ్గరలోనే ఈ మాదాపూర్ దగ్గరలోనే ఆల్మోస్ట్. అప్పుడు కూడా ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. అండ్ అంటారు కదా! ఆ రోజుల్లో శోభన్ బాబు గారు, తర్వాత మురళీమోహన్ గారు, తర్వాత రఘు మాస్టర్. ల్యాండ్స్ మీద జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలని. ఓహ్! మీరు ఫాలో అయ్యారు బానే గట్టిగా. అది వింటున్నప్పుడల్లా కొంచెం సెక్యూరిటీ అనేది తడతా ఉంటది కదా! ఓకే. సో, అలాంటి టైంలో 2019లో నా పాప పుట్టినప్పుడు నాకు అదృష్టం. హ్మ్. పాప పుట్టంగానే ఒక ల్యాండ్, ఒక ప్లాట్ కొనుక్కున్నాను. హ్మ్. అండ్ దాంట్లో కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇట్స్ గోయింగ్ టు గెట్ ఫినిష్. ఓకే. నా ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరిది ఒక టాపిక్ ఉంటది. అవునా? అరే! చూడు మరి అంటే వాళ్ళు ఎంత దారి చూపించారు. అది తెలియాలి. తెలియాలి నిజంగా. అండ్ అలా అని ఎక్కడ కూడా కాంప్రమైజింగ్‌గా చాలా ఏంటో చాలా ఇరుకుగా ఏం దీనికే పెట్టాలి, దీనికే పెట్టాలి అని లేదు. హ్యాపీగా పాపకి ఏం కావాలో, నా వైఫ్‌కి ఏం కావాలో, ఇంట్లో ఏం కావాలో అన్నీ ట్రిప్స్ అనుభవిస్తూ బాగా వెళ్తుంటారా? ట్రిప్స్ లేదు. ఇప్పుడు మా వైఫ్ ఉంటే నా పని అయిపోయి ఉండేది. ఎందుకంటే అసలు ఎక్కడికి తీసుకెళ్ళను. జనరల్‌గా నాకు టైం దొరకదు. బయటికెళ్ళొచ్చిన తర్వాత అవుట్‌డోర్ షూటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత నేను టైర్డ్ అయిపోతా. ఓకే. ఆ టైర్డ్ అయిపోయిన 2 రోజులు ఇంట్లో ఉండాలనిపిస్తది. సో, లేదు అదొకటి నేను రెక్టిఫై చేసుకొని, నేను గూడా తీసుకెళ్ళాలి ఇంకా. బయటికి తీసుకెళ్తూ జనరల్‌గా ఇప్పుడు స్టార్స్ అందరిని మహేష్ చూస్తూ బాబు ఉంటాం. గారు తీసుకెళ్తున్నారు. అసలు అలా ఉండాలి లైఫ్ అంటే ఏంటంటే, హ్మ్. 3 మంత్స్‌కి ఒక వెకేషన్ అనేది ఇంట్లో వాళ్ళకు పిల్లలకి గానీ, ఇంట్లో వాళ్ళ వైఫ్‌కి గానీ అలా అది క్రియేట్ అయితే గనుక చాలా హెల్తీ లైఫ్ ఉంటది. అవును. అది త్వరలో రావాలని కోరుకుంటున్నాను. అలాంటి లైఫ్ ఉంటే హ్మ్. హ్మ్. అందరూ హ్యాపీగా ఉంటారు. సో, ఇండస్ట్రీలో అందరూ బయట వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు. ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారి పేర్లు వినిపిస్తాయి. అవును. అవును. యాస్ ఏ కొరియోగ్రాఫర్‌గా మీ బెస్ట్ డాన్సర్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరని చెప్తారు?
టెల్లింగ్ అది ఇప్పుడు జనరల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు మనం కంపారిజన్ చేయలేము. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆబ్వియస్గా ఆయన చిన్నప్పటి నుంచి డాన్సరే. చిన్నప్పటి నుంచి కూడా ఒక క్లాసికల్ క్లాసికల్ డాన్సర్. ఆబ్వియస్గా ఎవరిని అడిగినా అదే చెప్తారు. అండ్ క్లాసికల్లో ఆయనకున్న అనుభవము అండ్ ఆ తర్వాత డెఫినెట్గా ఈ మూవీ ఫిల్మీ డాన్స్ కానీ దీంట్లో ఆయనకున్న పట్టు ఏంటంటే మెమొరీ పవర్. అంటే క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి స్టెప్లను వేయగలరా? అది బేసిక్ డల్లింగ్. ఓకే. ఎలాంటి స్టెప్ అయినా వేయగలరు. అలానే నేర్చుకోకపోయినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఆయన చేస్తారు కదా. ఇప్పుడు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, బట్ స్టిల్ ఆయన అంత స్ట్రాంగ్ డాన్సర్. అండ్ అల్లు అర్జున్ సార్ని చూస్తే బాలీవుడ్లో రితిక్ రోషన్ లాంటి వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటుంటారు. ఏ అల్లు అర్జున్ సార్ లాగా చేయాలి అని వాళ్ళు కూడా అంటే అంత డాన్సర్స్ కూడా కంపేర్ చేసుకుంటుంటారు. సో బేసిక్ ఏంటంటే ఎవరి స్టైల్ వాళ్ళది. అది బాడీ లాంగ్వేజ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో స్టైల్ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మెమొరీ పవర్లో డెఫినెట్గా ఎన్టీఆర్ గారు ఆయన మెమొరీ పవర్ ఎక్కువ. ఆయన డైలాగ్ డెలివరీస్లో తెలుసు, సో ఆయన డాన్స్లో కూడా. అండ్ అల్లు అర్జున్ సార్ ఆయన ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ అయ్యే మనిషి ఆయన. అంటే పర్ఫెక్షన్ ఏంటి అనేది దాన్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే ప్రాక్టీస్ చేయాలి, వచ్చేంత వరకు చేయాలి అండ్ పర్ఫెక్ట్ చేయాలి. సో అలాంటి వ్యక్తి. రామ్ చరణ్ గారిని తీసుకుంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చిందో జెనెటికల్గా, బట్ ఆయన బాన్ ఆ గ్రేస్ ఉన్న డాన్సర్. ఇప్పుడు మన రామ్ తీసుకున్నారనుకోండి, రామ్ పోతినేని ర్యాపో, అసలు అతను బ్యూటిఫుల్ స్టైల్ అండ్ మెమొరీ పవర్ ఎక్కువ. సో ఇలా ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాని గారు కూడా డాన్స్ బాగా చేస్తారు సూపర్గా. సో అందరూ బాగా చేస్తారు, బట్ ఒక్కొక్కరికి ఒక స్టైల్. వాళ్ళ పరిమితిలో ఆ క్యారెక్టర్ ఎంత కోరుకుంటుందో అంత చేస్తారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ కూడా డైరెక్టర్స్ అయిపోతున్నారు. అవును రీసెంట్ గా విజయ్ స్వామిరారా స్వామిరంగా తీశారు కదా. అవును. సో నెక్స్ట్ ఏమన్నా మీకు కూడా? నాకు కూడా ఉంది, మా ఐడియా ఉంది. అండ్ నేను కూడా స్టోరీస్ పిచ్ చేస్తున్నాను, నాది కూడా రైటింగ్ జరుగుతుంది. ఏ హీరో? అండ్ హీరో అనేది ఇంకా మైండ్ లో లేదు, కానీ ఫస్ట్ అది వస్తేనే కదా స్టోరీ రాసేది. అంటే ఫస్ట్ ప్రతి మనిషికి ఒక స్టోరీ రెడీ అయ్యింది. అంటే హీరో బేస్డ్ అనేది కాదు, ఏదో స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది. అండ్ ఈ జనరేషన్లో ఎలాంటిదంటే ఇప్పుడు మనం చూసాం చిన్నపాటి కలర్ ఫోటో లాంటి సినిమా, అది ఎవరికి అనేది పక్కకు పెడితే కాన్సెప్ట్ బేస్డ్ అయిపోయింది. అండ్ వరల్డ్ క్లాస్ మూవీస్ అన్నీ కరోనా నుంచి చూసిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇది ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశాడు, ఇది ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశాడు అనకుండా కాన్సెప్ట్ చాలా జాగ్రత్త తీసుకుంటే తప్పే ఉంది. రిఫరెన్సే కదా, రిఫరెన్స్ చేయడానికి ట్రోల్ చేస్తారులే కానీ డెఫినెట్ గా ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే కాన్సెప్ట్ కరెక్ట్ గా తట్టింది అని అంటే ఎవరినైనా మనం అనుకున్న వాళ్ళని ఫిట్ చేయొచ్చు అనే ఒక ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్డే ట్రై చేస్తాం. ఎన్ని కథలు అందిస్తారు మాస్టర్? తిప్పి 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 దాన్నే ఇప్పుడు ఇందులో కూడా ఎంతసేపు ఉందా అంటారు. 4 పాటలు, 4 సీన్లు, 4 ఫైట్లు అంటారు కానీ ఇంకెంతకన్నా కొత్తగా ఏమొస్తుంది? అందుకనే ఇప్పుడు ఇందులో కూడా అదే ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి ఒక జానర్ కి ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఒక యాక్షన్ జానర్ కి, నెక్స్ట్ కామెడీ ట్రై చేస్తే సెట్ అవ్వదు. లేదు మళ్ళీ యాక్షనే చేయాలని కోరుకుంటారు జనాలు. సో అతన్ని యాక్షన్కే ఫిక్స్ చేస్తారు. సో బేసిక్గా అలా జరుగుతూ ఉంటుంది కదా, ఇక అది మన టైం. సో మీరు రైటింగ్ బాగా రాస్తారు అయితే? నేను అంటే ఆలోచిస్తాను కానీ ఎక్కువ రాసే ఇది అయితే లేదు. బట్ నాకు హెల్పింగ్ నా వైఫ్ తను చేస్తుంటే, తను ఎక్కువ బుక్ వామ్, ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండడము, తర్వాత వరల్డ్ క్లాస్ మూవీస్, తను నంబర్ ఆఫ్ మూవీస్ చూస్తూ ఉంటుంది అండ్ బుక్స్ ఎక్కువ. సో బేసిక్గా బుక్స్ నాలెడ్జ్ ఉంటే అంటారు కదా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తేజ గారు చెప్పారు, అది నాకు ఎందుకో చాలా పాతుకుపోయింది. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదంట, వాళ్ళ అబ్బాయిలకు కూడా బుక్ చదవమని ఇస్తారంట, బుక్సే చదవాలి అని. అంటే దేనికి అని ఇలానే జర్నలిస్ట్ అడిగితే ఆయన ఒక రీజన్ చెప్పాడు. ఒక రాజు వచ్చాడు, యుద్ధం చేశాడు, ఒక రాణిని తీసుకెళ్ళాడు అని ఒక చిన్న ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు. సో దీన్ని నీ ఊహకి వదిలిపెట్టచ్చు. నువ్వు చదువుతున్నావు, నీ ఊహ ఎంత ఉందో నీకే వదిలిపెట్టచ్చు. ఇప్పుడు అదే ఒక టీవీలో కనుక అబ్జర్వ్ చేశానంటే నేను అది దానికి ఫిక్స్ అయిపోతాను నేను. అంటే వేరే వాళ్ళ ఊహ ఆల్రెడీ పిక్చరైజ్ అయ్యి ఉంటుంది, సో దాన్ని నేను చూస్తాను కథగా, సో నేను దానికే ఫిక్స్ అవుతాను. కానీ చదువుతున్నప్పుడు ఊహ అనేది అన్లిమిటెడ్. ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, ఒక్కొక్క డైరెక్టర్ విజన్ దాన్ని తీసే విధానం. బుక్స్ రీడింగ్ లో అంత పవర్ ఉంటుంది అనేది ఆయన చెప్పినప్పుడు కూడా నాకు ఎందుకో చాలా గట్టిగా అనిపించింది. ఓకే. సో మీ ఇంట్లో టీవీ తీసేయలేదు కదా? లేదు
బట్ బేసిక్గా పాప ఉన్నప్పుడు వీళ్ళు యూట్యూబ్ కిడ్స్ అని అవే చూస్తారు కానీ ఓకే. మళ్ళీ నార్మల్ టీవీ పెట్టినారు. నార్మల్ తొందరలో టీవీ మీరు కూడా చేయాలని ఉంది డైరెక్టర్. డార్లింగ్. ఎందుకంటే నాకు అదొక ఆశ. ఏంటంటే ఇంక నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది చూడాలి. సో డెఫినెట్గా ఒక డైరెక్షన్ చేయాలి. ఇప్పుడు పాట 3.5 నిమిషాలు డైరెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వై కాంట్ వి డూ దట్. యాక్చువల్లీ మీరే మంచి యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్, నవరసాలు పండిస్తారు మీరు. హీరో ఒక రసమే పండిస్తాడు, మీరు నవరసాలు పండిస్తారు. అదృష్టం అది అలా. అండ్ దట్టు మీకు హీరో ప్రాబ్లం లేదు, ఆ, అందరు హీరోలు ఈజీ యాక్సెస్ ఉంటుంది కొరియోగ్రాఫర్స్. ఏదో కొంచెం అదృష్టం ఉండాలి. ఆ. ఇప్పుడు యాక్సెస్ తక్కువ కథ చెప్తాను అంటే వచ్చి అంటారు. ఒక 5 నిమిషాలకైతే రానైతే అనేంత ఒక మంచి స్కోప్ అయితే ఒక దారి అయితే ఉంటుంది. సో మనది మంచి స్టోరీ అయితే ఆబ్వియస్ గా ఆ దారి అనేది క్రియేట్ అవుతుందని. మీరు చేస్తానంటే నేను ప్రొడ్యూసర్ గా చేస్తాను. అరే హ్యాపీగా సూపర్ గా అందుకన్నా ఓకేనా? డన్. ఏ హీరో చెప్దాం ఇది అయిన తర్వాత. రెడీగా ఉంటారు చాలా మంది ఇన్వెస్టర్లు నాకు ఫోన్ చేయడానికి. మళ్ళీ అవునా? అయితే నేను ఒకసారి మీకు ఎన్ఆర్ఐస్ అంతా రెడీగా ఉండండి, మనకి మంచి సినిమా దొరుకుతుంది. ఇంకా ఈ హీరోకి చేయలేదు కొరియోగ్రఫీ నేను అనేమన్నా ఉందా? నేను అంటే రామ్ చరణ్ Almost- గారికి చేయలేదు. ఒక్కరికి చేయలేదా? రామ్ చరణ్ గారికి చేయలేదు. ఎందువల్ల? అంటే స్టార్టింగ్ నుంచి కూడా లైక్ అదే ఒక జోన్ లో. ఇప్పుడు ఆయన మూవీస్ లో ఆల్మోస్ట్ మగధీర తర్వాత ఫస్ట్ రాజసుందరం మాస్టర్ మా గురువు గారు చేశారు, చిరుత. తర్వాత మగధీర డెఫినెట్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ శివశంకర్ మాస్టర్ అని రాజమౌళి గారి అవును. డైరెక్షన్ లో చేశారు. ఆ తర్వాత ఇంకా శోభి మాస్టర్ అని. అంటే లైక్ ఇంకా అప్పటికి నేను కూడా అంత పెద్దగా అవ్వలేదు కదా. ఆర్యా 2 నుంచి నాకు కూడా కొంతమంది హీరోస్ తోటి ఎక్కువ సాంగ్స్ అయిపోయి, సో నేను కూడా ఎప్పుడు వెళ్ళి ట్రై చేయలేదు. సో అలా ఒకటి ఉండిపోయింది అలా. తర్వాత జానీ డెఫినెట్ గా జానీ చేస్తాను. కొన్ని ఎప్పుడు మిస్ అవుతాం. అడగలేదా? కొన్ని మిస్ చరణ్ అవుతాం గారిని? డెఫినెట్ గా. నేను డైరెక్ట్ గా అడగలేదు, ఎప్పుడు అడగలేదు. చూద్దాం. అడగని వాళ్ళకి కూడా వరాలు జల్లు కురిపించే యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పేరే చెప్తారు అందరూ. చాలా మంది చెప్తుంటారు కదా అసలు చూడంగానే చాలా సాఫ్ట్ నేచర్డ్ అండ్ లవ్ చేసేస్తారు ఎదుటి మనిషి అనంత. నేను ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు మీరు రేపు డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ సినిమాలో కొరియోగ్రాఫర్స్ పెడతారా, మీరే చేస్తారా? లేదు డెఫినెట్ గా నేను కొరియోగ్రాఫర్స్ హెల్ప్ తీసుకుంటాను. ఎందుకంటే Okay. డిఫరెంట్ మెంటాలిటీస్ కావాలి, డిఫరెంట్ మైండ్ సెట్స్, తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అన్నీ మన సొంత ఇదే అయితే కనుక ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవ్వచ్చు. అండ్ మనకు కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత కాంపిటీటర్స్గా వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయినా మనం ఉన్నప్పుడు ఆ రుచి చూడాలి అనేది ఒక ఫ్యాక్టర్. సో బాగా కింద నుంచి వచ్చారు కాబట్టి కష్టం వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఇండస్ట్రీలో ఏదో విధంగా ఘటాన్ అవుతాం, ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి ఏదో ఒక లెసన్, ఏదో ఒక మంచిగా నేర్చుకునే ఉంటారు అందరు యాక్టర్స్ దగ్గర నుంచి. అందరూ కూడా డైమండ్ స్పూన్లు, గోల్డెన్ స్పూన్లే. మీరు చేసిన అందరూ కూడా వాళ్ళ అవును. ఫాదర్స్ దగ్గర నుంచి అవును. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో తెలుసుకొని ఉంటారు. ఒక చెడైనా జరుగుంటుంది, అది ఒక మంచి అయినా జరుగుంటుంది. చెడు నేనైతే అడగను, కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న మంచి అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి దగ్గర నాకు ఎందుకో మహేష్ బాబు గారిని చూసినప్పుడు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారనిపిస్తుంటుంది. ఓకే. నాకు అది బాగా ఇష్టం. మహేష్ బాబు గారు కానీ లేదా ప్రభాస్ గారు కానీ, అంటే లో ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీతో బాండింగ్, యూనో ఎక్కువ ఈ సోషల్ మీడియాలో కన్నా కూడా ఎక్కువ ఫ్యామిలీతోటే ఎక్కువసార్లు కనబడుతుంటారు మీరు గమనిస్తే. అంటే ఏదో సోషల్ మీడియాలో మీకు లైఫ్ లో దేనికైనా మంచి అడ్వైజ్ ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఏమి నేను ఇచ్చారు? అదే ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఇష్టం, అది నేర్చుకున్నాను నేను. అలా ఉండాలి, ఓకే. అలా ఉండాలి డెఫినెట్గా. 3 monthsకి ఒకసారి ఫ్యామిలీకి ఆ టైం ఇవ్వాలి. ఎంత పెద్ద వ్యక్తి, ఇప్పుడు ఆయన అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్టార్, సో అలాంటి మనిషే అంత టైం ఇస్తున్నారు ఫ్యామిలీకి అంటే మనం కూడా ఇవ్వాలి అనేది ఒక థాట్ అయితే అదే. నేను ఫ్లెక్సిబుల్ గా ఉంటారా సెట్ లో? అయ్యో ఆయన సూపర్ డైరెక్టర్ మంచి కదా. హిలరీస్ కామెడీయా? ఆయన స్పాంటనిటీ, ఆయన డెఫినెట్గా ఆయన యూనో సెటైర్ ఇది కానీ పర్ఫెక్ట్ పంచులు పడతాయి అసలు. అంతేనా? ఆయన బాగా ఇష్టం నాకు. ప్రభాస్ గారు అయితే ఇంకా ఒక 5 నిమిషాలు కూర్చుంటే అసలు ఈ మనిషిని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయామా అంత లవ్ క్రియేట్ అయిపోద్ది. ఆయన క్రియేట్ చేస్తారు. ఆయన లేచి వెళ్ళిపోయినా, మనం అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏదో కోల్పోయాం జీవితంలో అన్న ఫీలింగ్ వస్తుంది. ఓ, అంత బ్యూటిఫుల్ సోల్. మరి చాలా షై అది ఇది అంటారు అందరూ. ఆయన షై, కాకపోతే మనం బాగా పరిచయం ఉంటే కనుక ఓకే. 5 నిమిషాల కన్వర్సేషన్ చాలు మనకు. ఓ, మనం లేచి వెళ్ళిపోయినా తర్వాత ఓకే సార్ బాయ్ అని మనం లేచి వెళ్ళిపోయినా
ఆయన ఓకే అని ఆయన లేచి వెళ్ళిపోయినా మనమే జీవితంలో ఏదో కోల్పోయాము, ఒక లవ్ని ఏదో కోల్పోయాము, ఒకటి ఏదో స్ట్రాంగ్ బాండింగ్ కోల్పోయాము అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. గ్రేట్ అంత లవ్ ఉంటుంది. అంటే ఆయన కన్వర్జేషన్ కానీ ఏంటో అదొక ఆరా అంతే. బన్నీ బన్నీ సార్ ఎట్లా అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆయన. అంటే ఆ మనిషి దగ్గర ఉంటే ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, ఏదో ఒకటి 100% నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన కలెక్షన్ అలా ఉంటుంది, ఆయన మైండ్ అంతా ఒక కలెక్షన్ ఉంటుంది. డాన్స్లో అప్గ్రేడ్ అవ్వాలన్నా ఒక కొరియోగ్రాఫర్కి చెప్పి అప్గ్రేడ్ అయినా ఆయన ఆల్రెడీ అప్గ్రేడ్ అయి ఉంటారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక ఫైట్ మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తన ఇన్వాల్వ్మెంట్లో ఆయన దాంట్లో అప్డేట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. అంటే ఎదుటి మనిషికి చెప్పే దాంట్లో బండల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన. సో అది నేర్చుకోవచ్చు మనం. అంటే హౌ టు గెట్ అప్డేట్. న్యాచురల్ స్టార్ నాని. బేసిక్గా చెప్తున్నాను, నేను చాలా పాటలు చేశాను నాని గారికి. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా పాటలు, ప్రతి సినిమా 2 పాటలు. సో అలా చేసిన వ్యక్తి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే డెడికేషన్. తర్వాత ఒక డైరెక్టర్ ఒక హ్యాపీగా అలా కూర్చుండిపోవచ్చు. అంటే ఒక సినిమా నరేట్ చేసి అయిపోయిన తర్వాత ఆన్ సెట్ వచ్చిన తర్వాత నాని గారికి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్, ఇది ఇవాళ ఇది తీయబోతున్నాం అంటే చాలు ఆయన ఆ క్యారెక్టర్లో ఉండి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఆ క్యారెక్టర్లో ఉండి 100% ఆయన ఏం కావాలో ఇచ్చేస్తారు. వెంకటేష్ గారు ఆయన ఇంకా అసలు ఆయన సీనియారిటీ అండ్ ఆయన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మేము సైంధవ్ చేసాం, రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆయన అలా కూర్చోంటే ఆరోజాలంతే. అంటే ఎందుకు వీళ్ళు అంత పెద్ద స్టార్లు అయ్యారు, కంటిన్యూటీ దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచి ఇది లేచాం, ఇక్కడి నుంచి ఇది కూర్చున్నాం అంటే అంత పర్ఫెక్షన్ వాళ్ళు. సో ఆయనతో చేస్తుంటే కూడా మనకు ఫీలింగ్ ఏంటంటే అరే ఒకటి డెడికేషన్, 100% మైండ్ ఎక్కడో ఉండదు, మైండ్ యాబ్సెంట్గా ఉండదు, ఇక్కడే ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. ఇక్కడి నుంచి బయటకు పోతే కానీ అది జరగదు. సో అలాంటి మనం ప్రజెన్స్ని కోరుకోవచ్చు. నాకు సార్ ఈజ్ లవ్ఫుల్ అండ్ ఆయన వచ్చారంటే సెట్లోకి వచ్చారంటే అంత లవ్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ చాలా ఈజీ మనిషి, చాలా సింపుల్. అంటే అంత స్టార్, అంత గోల్డెన్ స్పూను, మనం అనొచ్చు ప్లాటినం, గోల్డ్, ఇంకా మోర్ దెన్ డైమండ్ ఏదైనా అనొచ్చు. బట్ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అన్నయ్య గురించి ఇంకేం చెప్తారు, అదే చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నయ్య అంటారు. చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్, చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటారు. ఇప్పుడు మీరు అన్నయ్య కింద పెద్దగా ఉన్నారు, అన్నయ్య అలానే ఉన్నారు ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వేల మంది, లక్షల మంది నాకు తెలిసి, ఇప్పుడు నాది 80s నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. అంటే అది జస్ట్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండడం అనేది చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు, పవన్ కళ్యాణ్ గారితో నేను చాలా సినిమాలు చేశాను నేను డాన్సర్గా ఉన్నప్పుడు కూడా. అండ్ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ ఐకాన్. అంటే ఆయన ఆరా, ఆయన ఆలోచించే విధానం, అవన్నీ కూడా ఒకసారి మనం చెయ్యలేము, ఇంకో జన్మెత్తినా చేయలేము, అంత డేర్ అయితే చేయలేము. అంత డేర్ ఆయనలో ఉంటుంది. సో ఆ డేర్ని చూడంగానే మనకు కూడా ఏదో ఇన్స్పిరేషన్. మేము అప్పుడు ఖుషీ సినిమాలో హిందీ సాంగ్ ఉంటుంది, ఏ మే రాజా అంటే ఒక తెలుగు పాటలో ఒక హిందీ పాటని ఇరికిచ్చి, అది కూడా ఏంటి ప్యాట్రియాటిజం. సో అలాంటి ప్యాట్రియాటిజం ట్రెండ్ సెట్టింగ్లో కానీ ఆయన అంటారు కదా, ట్రెండ్ సెట్ చేయని క్రియేట్ చేస్తారని అంటారు కదా. సో అలాంటి డైలాగ్ నిజంగా ఆయనకు నిదర్శనం. మేము ఉన్నప్పుడు చాలా జోవియల్గా ఆయన బుక్స్ చదువుకుంటుంటారు. అండ్ ఆయన ఇక్కడే కూర్చోవాలి, అలానే కూర్చోవాలి అనేది ఏం లేదు. హ్యాపీగా సెట్ అంతా తనదే, కిందైనా కూర్చుంటారు, పైన కూర్చుంటారు, అండ్ జోవియల్గా ఉంటారు, బుక్స్ చదువుకుంటుంటారు. అనుకుంటున్నారా రాజకీయాల్లో సక్సెస్ అవుతారు ఈసారి? ఆబ్వియస్గా డెఫినెట్గా అనిపిస్తుంటుంది. అంటే ఆయన డే బై డే ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆయన పొలిటికల్గా ఆయన ఒకటి స్థాపించారు కదా అప్పుడు, ఇది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అని చెప్పి. అక్కడి నుంచి ఇవాళ కొన్ని లక్షల మంది కూర్చొని ఆయన స్పీచ్ వింటుంటే గూస్ బంప్ వస్తుంటుంది. అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ ఆయన ఎక్కుతూనే ఉన్నారు, డే బై డే స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు. అండ్ ఆడియన్స్ చాయిస్ మంచి కావాలంటే మంచి, చెడు కావాలంటే చెడు. సూపర్ మాస్టర్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సూపర్, చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మీరు అంతే. అవును, ఇంటర్వ్యూ చేయక.
అవును 7-8 ఇయర్స్ అయిపోయింది అంతే అనుకుంటా. నాకు ఆలీ గారి తోటి ఒక షో చేసాం నేను నా వైఫ్ ఓకే. ఆలీతో సరదాగా ఆ షోలో ఆల్మోస్ట్ చాలా హిలేరియస్గా ఉంటుంది షో అండ్ నా వైఫ్తో పాటు ఉన్నాను సో చాలా జోవియల్గా చాలా ఇదిగా తనంటే జరిగింది. మాటలు బాగానే మాట్లాడతారా? అబ్బో ఇంకా ఎక్కువ వస్తాయా? నేనా మీరు నేను కాదు తను అసలు తన పక్కన నేను సైలెంట్గా ఉండిపోతాను ఎందుకంటే తను ఫుల్ ఎనర్జెటిక్ ఓ తను మాట్లాడేదానికి అప్పుడు అలీ గారి వైఫ్ వదిన ఫోన్ చేశారు టెలికాస్ట్ అయిన తర్వాత నాన్న దిష్టి తగిలేస్తుంది ఇంకొక 3-4 సంవత్సరాల వరకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకండి అని చెప్పారు అందుకనే ఇన్ని సంవత్సరాలు లేదా? బై చాయిస్ ఏదో కానీ ఆ కరోనా వచ్చింది ఆ తర్వాత అది 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 అలా ఓకే. ఏదో కలిసి వచ్చింది అందుకే ఎప్పుడు కనపడలేదు సూపర్. డెఫినెట్ గా సో ఈ షోతో మళ్ళా ఇద్దరితో చేస్తాను త్వరలో అరే హ్యాపీ పార్ట్ 2 తొందరలో. సూపర్. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్. రామ్ చరణ్ గారితో కూడా తొందరగా వర్క్ చేయాలి, థ్యాంక్ యూ డైరెక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్.